చీలాసో స్రవంతి 35,000 ఎపిసోడ్స్. భార్య శీలాన్ని అనుమానించి నిప్పులో దూకమంటే వాడు శ్రీరామచంద్రుడు. భార్యని తమ్ములని జోదంలో ఓడిపోతే వాడు ధర్మరాజు. భార్య బిడ్డల్ని ఏకంగా అమ్మేస్తే వాడు సత్యహరిశ్చంద్రుడు. చీలాసో స్రవంతి ముందు భరణి, చీలాసో స్రవంతి తర్వాత భరణి. గుడ్డే చెప్తున్నారు, జరిగిన బ్యాడ్ అసలు చెప్తలేరు. ఏదో ఊర్లో నుంచి ఉంటే అందరు కొట్టడానికి వచ్చారంట. 100 ఎపిసోడ్స్ తర్వాత ఆ సక్సెస్ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తిరుపతి వెళ్దాం అని చెప్పి టీం అంతా బయలుదేరాం. ట్రైన్ ఒక స్టేషన్ లో దిగాం. ఈ రైల్వే ట్రాక్ పనులు చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు కదా, తమ్మం పక్క నుంచి ఆడవాళ్ళు చూస్తారు. కార్లు అవి ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని వచ్చేసి మా ప్రొడ్యూసర్లు అందరూ ఉంటే ఆయన మాకు అప్పచెప్పండి అంటారు. అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పండి. లేదా మీరు అప్పచెప్తారా అప్పచెప్పరా, మీరు ఆడిని ఈ రోజు ఆడ మేము తేలిపోవాలి. ఆడ అంత ఆ పిల్లని అంతలాగా హింస పెడుతున్నాడు. ఆ పాడిని కొట్టే పంపిస్తాం మేము. తిరుమల వెళ్ళి అందరూ దండం పెట్టుకుంటూ వెళ్తుంటే పూజారి గారు సతకోపం పెడుతున్నారు. లైన్ లో నేను నిలబడిన తర్వాత సతకోపం పెట్టి తీసాడు. అదేంటి గురుగారు అని చెప్పండి, ఎందుకే మా గుడికి వచ్చావు, దేవుడినైనా ప్రశాంతంగా ఉండవయ్యా బాబు, మా గుడికి ఎప్పుడు రాకని చెప్పండి. ఫిల్మ్ సిటీలో ఆయనకి నాకు ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. ఆయన కొడతారు, నేను వెళ్ళి కూరగాయల బల్ల మీద పడాలి. వెళ్ళి ఇక్కడ యాక్షన్ అని కానీ పేరుగా రాగనాగని అని చెప్పాను. బల్లకి అనుకుని ఇంత మేకులు ఉన్నాయి. ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడుతున్నావు, ఎక్కడ ల్యాండ్ అవుతున్నావు, ఇది నువ్వు పడినప్పుడు తలగ్గాని తగిలింది అనుకో, కెరీర్ ఇక్కడతో ఆగిపోద్ది. ఇది మీలాంటి యంగ్స్టర్స్ ఏంటంటే అప్పుడు నేను ఎంగే అలా చూస్తారంటే, అప్పుడు నేను ఎంగంటే అప్పుడు ఎంగంటే మీరు అలా చూస్తారండి, ఇప్పుడు ఎంగలేను నేను. అప్పుడు ఎంగే ఇప్పుడు ఎంగే అండి. భరణి అన్న వైజాగ్ నుంచి రాగానే రెడ్ కార్పెట్ వేసి వామ్ వెల్కమ్ ఉన్నిందా. నేను వైజాగ్ చూసినప్పుడు నా కార్పెట్ నేనే తెచ్చుకున్నా. ఇప్పుడు మనకి రెడ్ కార్పెట్ నా కార్పెట్ నేను తెచ్చుకుని నేను పరిచేసుకుని దాని మీద నడవడం స్టార్ట్ చేశాను. నేను తినపోయినా అమ్మ ఫోన్ చేస్తే శుభ్రంగా తిన్నాం అని చెప్పి అబద్ధమే చెప్తాం. ఆవిడ బాధపడ్డం ఇష్టం లేక. ఇలాంటి కష్టాలు నేను చెప్తే ఏమవుతుందంటే అందరు చెప్పిన కష్టాలు చెప్పినట్టు ఉంటది. ఈ ఫేజ్ ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటదండి. కష్టాన్ని నేను ఇష్టంగానే కష్టపడ్డాను. నేను తల్లి తన కొడుకు ఎలా ఉండాలని కోరుకుంటుందో, ఒక హస్బెండ్ ఎలా ఉండాలని చెప్పి ఒక భార్య ఎలా కోరుకుంటుందో, ఒక ఫాదర్ ఎలా ఉండాలని కోరుకుంటారో వాళ్ళ పిల్లలు, అది నెరవేర్చలేకపోయాను. నా వల్ల వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి తెలుసుకునే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచనలోకి వెళ్ళి మళ్ళీ మనకు మనమే సమాధానం చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసి మన ఫైట్ స్టార్ట్ చేసి. హాయ్ అన్న. నమస్తే అండి. భరణి అన్న పవర్ లిఫ్టర్ అని విన్న తర్వాతే న్యూస్ మీకు ఎలా వచ్చింది? సో ఇది నేను ఒక మీ టైట్ సర్కిల్ అడిగానని చెప్పాను కదా, అక్కడ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. భరణి అన్న ఏంటి, పవర్ లిఫ్టర్ ఏంటి, మళ్ళీ యాక్టర్ ఏంటి, మళ్ళీ 45+ అవార్డ్స్ ఏంటి, అసలు ఇక్కడ నాకు కనెక్టివిటీ దొరకలే నాకు అసలు. ఈ పవర్ లిఫ్టింగ్ అసలు ఎట్లా వచ్చిందన్న, దాంట్లో మళ్ళీ గోల్డ్ మెడలిస్ట్. పర్టికులర్ రీజన్ అని నేను చెప్పలేను, కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు మేబీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ సర్కిల్, కొంతమంది ఫ్రెండ్స్ దేవర్ ఇంటూ ఈ బాడీ బిల్డింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ దీంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో నేను ఈ బాడీ బిల్డింగ్ దీంట్లోనే నేను ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్, నేను ఎక్కువ అంటే మంచిగా హెల్దీ ఫుడ్ బాగా తినేవాడిని ఫస్ట్ నుంచి కూడా. బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు నా బాడీ వెయిట్ 108 kgs ఉండేదండి. 108 to 110 kgs మధ్యలో ఉండేది. ఎవరైతే నేను జిమ్లో చేస్తున్నానో వీళ్ళందరూ ఏంటంటే హెవీ వెయిట్లో పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని చెప్పి నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి నేను పార్టిసిపేట్ చేశాను. నేను పవర్ లిఫ్టింగ్ 97లో అనంతపురంలో జరిగాయి. అంటే బాడీ వెయిట్ ఒకటి హెల్ప్ చేస్తుంది, నేను చేసిన ప్రాక్టీస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆ ఈవెంట్లో నేను మా వైజాగ్ డిస్ట్రిక్ట్ టీమ్ ఛాంపియన్షిప్ కొట్టింది. దాంట్లో నేను గోల్డ్ మెడల్ కూడా కొట్టడం జరిగింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మన పవర్ లిఫ్టింగ్ వచ్చేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీ ఏ షేప్లో ఉంది, అంటే మజిల్స్ ఎలా ఉన్నాయి తీసి పక్కన పెడితే టోటల్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మనం ఎంత పవర్ గెయిన్ చేసి ఆ పవర్ తోటి మనం వెయిట్స్ లాగగలం. ఎందుకంటే పవర్ లిఫ్టింగ్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్. సో నేను బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ నార్మల్ వెయిట్స్ చేయగలిగాను. నేను పెద్ద అంటే అందరితో పాటు ఈక్వల్గానే చేయగలిగాను. వేరే డెడ్ లిఫ్ట్ వచ్చేటప్పటికి నేను లాస్ట్ సెట్ చేసిన తర్వాత 240 kgs అంత లాగాను. 245.5 kgs అంత లాగానండి నేను. అది బాగా డిఫరెన్స్. 15 kgs డిఫరెన్స్ తోటి నేను గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. గ్రేట్ అచీవ్మెంట్ అని ఐ ఫీల్. అంటే నా లైఫ్లో అదొక మంచి అచీవ్మెంట్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. నేను స్టార్టింగ్ లో మూవీస్ లకి రాకముందే కదా, నేను ఈ ఫీల్డ్ కి రాకముందే అండి. ఈ ఫీల్డ్ కి రాకముందే యాక్చువల్లీ నేను ఆ పాయింట్ విన్న వెంటనే నాకు శ్రీహరి సార్ గుర్తొచ్చారు. సో హీఈస్ ఆల్సో జిమ్నాస్టిక్ చేసి అక్కడ నుంచి శ్రీహరి గారితో నాకు మంచి అనుబంధం ఉండేది. శ్రీహరి గారితో కలిసి నేను ఒక 2-3 మూవీస్ వర్క్ చేశాను. 2 మూవీస్ వర్క్ చేశాను. మెయిన్ వర్కింగ్ చేసిన మూవీ మేస్త్రి దాసరి గారిది. ఐ ప్లేడ్ విలన్ రోల్ ఇన్ దట్. మేస్త్రి మూవీలో నేను మెయిన్ విలన్ గా చేశాను. నేను అప్పుడు యాక్షన్, శ్రీహరి గారు అంటే యాక్షన్ సీక్వెన్స్ కి పెట్టింది పేరు కదా, ఆయన అంత మంచి సో రియల్ స్టార్. నిజంగానే ఫైట్స్ అంత బాగా చేస్తారు. ఫిలిం సిటీలో ఆయనకి నాకు ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, నాకు శ్రీహరి గారికి.
నేను ఆయన కొడతారు, నేను వెళ్ళి అది మొత్తం మార్కెట్ సెటప్ మాట. నేను వెళ్ళి ఒక కూరగాయల బల్ల మీద పడాలి, వెళ్ళి ఓకే. పడితే షార్ట్ ఫైట్ మాస్టర్ షార్ట్ అది కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి రెడీ యాక్షన్ అనగానే మొత్తం ఈయన శ్రీయర్ గారు ఆగండి అని చెప్పారు. వెళ్ళి చెప్తే నన్ను పిలిచి తీసుకెళ్ళి ఏదైతే బల్ల ఉందో ఆ బల్ల మీద చూపించారో, ఆ బల్లకి అనుకుని ఇంత మేకులు ఉన్నాయి. శ్రీయర్ గారు ఏం చెప్పారంటే, అంటే ఏజ్లో అందరూ ఇలాగ ఉంటారు, అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలని తప్పని ఎక్కువ ఉంటుంది మీకు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ దగ్గర కానీ కొద్దిగా ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర కానీ మనం ప్రూవ్ చేసుకోవాలన్న తపంలో ఏం చేస్తారంటే మీరు ఇవి మర్చిపోతారు, చూసుకోరు. ఇది ఎవరిది, ఈవెన్ సెట్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, కానీ చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడుతున్నాం, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం, ఆ ల్యాండ్ అయ్యే ప్లేస్ సేఫా కాదా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇది నువ్వు పడినప్పుడు తలగ్గాని తగిలింది అనుకో, కెరీర్ ఇక్కడతో ఆగిపోద్ది, ఇది కెరీర్ క్లోజ్ అయిపోద్ది. భరణి మీలాంటి యంగ్స్టర్స్ ఏంటంటే, అప్పుడు నేను అప్పుడే ఇప్పుడు ఎంగే అండి భరణి, మీరు ఎప్పుడు ఎంగే అది. సో శ్రీయర్ గారు అంటే అంత వాల్యుబుల్ అడ్వైజ్ ఇచ్చారు పాపం నాకు. అంటే తమ్ముడు అని పిలిచి బాగా చూసుకునేవారు. అది నిజంగా అలాంటి సీనియర్స్ దగ్గర ఇలాంటి అడ్వైజులు దొరకడం. అందుకనే ఇప్పుడు నేను చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాను. రీసెంట్గా బాలయ్య గారితో అఖండ 2లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఒక షాట్ చాలా రిస్కీ షాట్ చేశాను ఆయనతోటి. బాలయ్య గారు కూర్చునే ఉన్నారు నేను షాట్ చేస్తున్నప్పుడు, అండ్ చాలా మా రామలక్ష్మణ మాస్టర్ మంచి షాట్ కంపోజ్ చేశారు. సో అలాంటి సీనియర్స్ మనకి ఇచ్చిన అడ్వైజులు మనకి ఎప్పుడు కెరీర్లో చాలా హెల్ప్ అవుతాయి మనకి. సూపర్. బర్నీ అన్న, వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ, నాకు తెలిసి కొంతమంది యాక్టర్స్ యొక్క జర్నీస్ గురించి మాట్లాడితే, మెగాస్టార్ సార్ జర్నీ గురించి మాట్లాడితే ఆయన చాలాసార్లు చెప్పారు, పాండీ బజార్లో నేను ఎన్ని రోజులు వీధుల్లో తిరిగానో నాకు తెలుసు, ఎన్ని రోజులు ఏ అవకాశం కోసం ఎన్ని సెట్స్కి వెళ్ళానో నాకు తెలుసు అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఆయన. సో అలాగా బర్నీ అన్న వైజాగ్ నుంచి రాగానే ఒక ప్రాపర్ రెడ్ కార్పెట్ వేసి వామ్ వెల్కమ్ ఉన్నిందా, లేదంటే బర్నీ అన్న కూడా ఇలాంటి సినారీస్ ఉన్నాయా? అలాగేం లేదు, కానీ అంటే నేను వైజాగ్ నుంచి వచ్చినప్పుడు నా కార్పెట్ నేనే తెచ్చుకున్నా. ఎవ్వరు మనకి రెడ్ కార్పెట్ వేయలేదు. నా కార్పెట్ నేను తెచ్చుకొని నేను పరిచేసుకొని దాని మీద నడవడం స్టార్ట్ చేశాను నేను. జస్ట్ కిడింగ్. అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో మాత్రం నాకు ఏమో అంటే వచ్చి ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన తర్వాత మా టీవీలో సత్య అనే సీరియల్ ఫస్ట్ నాది స్టార్టింగ్ సీరియల్, అది మా టీవీలో, అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రొడ్యూసర్. ఓకే. ద సెకండ్ సీరియల్ వాజ్ ఇన్ ఈటీవీ. ఈటీవీలో అప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక న్యూ ఫేస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. లక్కీగా మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న నా సీరియల్ చూసి ఈటీవీలో ఇమీడియట్గా ఛాన్స్ వచ్చింది నాకు. అంటే బ్యాక్ టు బ్యాక్ నేను వచ్చిన 2-3 monthsలోనే 2 serialsలో కమిట్ అయిపోయాను. ఈ 2 టెలికాస్ట్ అవుతున్న టైంలో జస్ట్ ఎల్లోలో నానా అనే సీరియల్లో జస్ట్ ఎల్లో ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్ మురళీ గారు వీళ్ళు ఒక ఆర్టిస్ట్ గురించి చూస్తున్నారు, వాళ్ళు న్యూ ఫేస్ గురించి చూస్తున్నారు. లక్కీగా ఇమీడియట్గా జెమినీలోకి ఎంటర్ అయ్యా. సో వచ్చిన వెంటనే మా టీవీ, ఈటీవీ, జెమినీ మూడిట్లో ఛానల్స్లో ప్రైమ్ టైంలో నేను లాంచ్ అయిపోయాను. నాకు నాన్న సీరియల్ ఎప్పుడైతే టెలికాస్ట్ చేయడం స్టార్ట్ అయిందో కొంచెం అంటే ఆ క్యారెక్టర్లో దమ్ ఉంది. నేను చేసిన క్యారెక్టర్ పేరు కూడా భరణీయే. ఓకే. ఇట్స్ అ కంప్లీట్ నెగిటివ్ రోల్ అండ్ సైకిక్ రోల్. అది నా పేరు అనితా చౌదరి గారు చేశారు. సో ఎప్పుడైతే ఆ సీరియల్ బాగా పాపులర్ అయిందో మన ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి మనా చౌదరి గారు చీలాసౌ స్రవంతి అనే సీరియల్కి ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా కాదు, ఇట్స్ కథే ఆ క్యారెక్టర్ మీద ఉంటుంది. ఓకే. అంత అది ఫెరోషియస్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ రోల్ అది కథకి. ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళందరూ ట్రై చేస్తున్న టైంలో ఈ నాన్న టెలికాస్ట్ అవుతుంది, దీంట్లో చూసి నాకు దాంట్లో తీసుకున్నారు, ఆ సీరియల్ తీసుకున్నారు. ఆ సీరియల్ పేరు చీలాసౌ స్రవంతి. ఆ సీరియల్ టెలికాస్ట్ అవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడంటే మన ఏపీ, తెలంగాణ అనే 2 రాష్ట్రాలు అయిపోయాయి, కానీ అప్పుడు ఒకటే కదా రాష్ట్రం మనకి, ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఆ మహేష్ అనే క్యారెక్టర్ ఇప్పటికీ కూడా గుర్తుంది. నేను బయటికి వెళ్తే మహేష్ అనే పేరుతో పిలుస్తారంటే ఆ క్యారెక్టర్ ఇచ్చిన మైలేజ్ కానీ, ఆ క్యారెక్టర్ నాకు తెచ్చిపెట్టిన అవార్డ్స్ కానీ, ఆ క్యారెక్టర్ వల్ల నాకు వచ్చిన ఇంకేం చెప్పగలంటే నేను ఆర్టిస్ట్ని అని నాకు నమ్మకం కలిగేటట్టు చేసిన క్యారెక్టర్ అది. ఇప్పుడు కూడా దానివల్ల నాకు ఈవెన్ కొన్ని మూవీస్ కూడా ఆఫర్స్ వచ్చాయి, కొన్ని మూవీస్లో కూడా చేయగలిగాను నేను. ఆ క్యారెక్టర్ ద్వారా ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ దాసరి నారాయణరావు గారు
ఆయన కాంపౌండ్లోకి నన్ను తీసుకెళ్లారు ఆ క్యారెక్టర్ ద్వారానే. ఆయన చాలా సీరియల్స్, ఆయన ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన చాలా సీరియల్స్ నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆయన చేసిన మూవీస్లో క్యారెక్టర్స్ ఇచ్చారు. నేను మాట్లాడాలంటే చీలాసవ్ స్రవంతి ముందు భరణి ఆర్టిస్ట్గా, ఓకే చీలాసవ్ స్రవంతి తర్వాత భరణి. ఓకే ఎందుకంటే అంత మంచి పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. ఎప్పుడో 2005లో చేసిన చీలాసవ్ స్రవంతి డైలాగ్స్ ఇప్పటికీ నన్ను నిద్ర లేపినా సరే నాకు ఆ డైలాగ్స్ గుర్తుంటాయి. నేను చెప్పగలను ఆ డైలాగ్స్. ఇంకా గుడ్డే చెప్తున్నారు, జరిగిన బ్యాడ్ అసలు చెప్తలేరు. ఏదో ఊర్లో నుంచి ఉంటే అందరు కొట్టడానికి వచ్చారంట. సో చీలాసవ్ స్రవంతి సక్సెస్ 100 ఎపిసోడ్స్ తర్వాత ఆ సక్సెస్ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తిరుపతి వెళ్దాం అని చెప్పి అందరం టీం అంతా బయలుదేరాం ట్రైన్లో. ఓకే ప్రొడ్యూసర్ గారు, ఆర్టిస్టులు అందరూ అని. ఒక స్టేషన్లో దిగి ఏవో స్నాక్స్ తిందామని ఒక స్టేషన్లో దిగి నిలబడ్డాము. ఈ లోపల ఈ రైల్వే ట్రాక్ పనులు చేసే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి వాళ్ళు స్తంభం పక్క నుంచి ఆడవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆడేరా ఆడే ఆడేంటి ఆడు కన్ఫామ్గా ఆడే అని చెప్పి అనుకున్నారు. మొత్తం అందరూ వాళ్ళ చేతిలో ఈ పార్లు అవి ఉంటాయి కదా పనిచేసే, అవన్నీ పట్టుకొని వచ్చేసి మా ప్రొడ్యూసర్లు అందరూ ఉంటే ఆడిని మాకు అప్పచెప్పండి అంటారు. అమ్మ అది కాదమ్మా, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పండి. లేదా అండి మీరు అప్పచెప్తారా అప్పచెప్పరా మీరు, ఆడిని ఈ రోజు ఆడో మేము తేలిపోవాలి. ఆ పిల్లని అంతలాగా హింస పెడుతున్నాడు, ఆ పిల్లని హింస పెడుతున్నాడు. ఆడిని మేము వదలం, ఆడిని కొట్టే పంపిస్తాం మేము. వాళ్ళకి నచ్చ చెప్పి పంపించడానికి పాపం చాలా కష్టపడాల్సి వచ్చింది. అది నిజంగానే అది ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోవాలా, బాధపడాలి కూడా. మా ప్రొడ్యూసర్ గారు అయితే ఇప్పటికీ నన్ను చూసినప్పుడు అవుతారు, బర్నీ నేను కొట్టడానికి అలా వచ్చారండి బర్నీ స్టేషన్కి అని చెప్పి. ఇదొక ఎత్తు అయితే తిరుమల వెళ్ళి తిరుమల అందరూ దండం పెట్టుకుంటూ వెళ్తుంటే పూజారి గారు సతకోపం పెడుతున్నారు. లైన్లో నేను వెళ్ళి నిలబడిన తర్వాత సతకోపం పెట్టి తీసాడు ఆయన. ఓకే తీసేసి అదేంటి గురుగారు అని చెప్పండి, ఎందుకే మా గుడికి వచ్చావు, దేవుడినైనా ప్రశాంతంగా ఉండవయ్యా బాబు, మా గుడికి ఎప్పుడు రాకని చెప్పాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చీలాసవ్ స్రవంతి తర్వాత చాలా జరిగాయి. లేడీస్ లిటరల్లీ భయపడేవారు నన్ను చూసి, నిజంగా భయపడేవారు. అంటే ఎంత క్యారెక్టర్ని చూసి భయపడి ఎంత అసహించుకునేవారు, అంత ఇష్టంగా చూసేవారు కూడా. అంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ రాకపోతే బోర్ కొట్టేది వాళ్ళకి. ఓకే ఆ క్యారెక్టర్ రాకపోతే, అంటే క్యారెక్టర్ జడ్జిమెంట్ కూడా అసలు నిజంగా డైరెక్టర్ కానీ, నేను డైరెక్టర్ పులివాసు గారికి కానీ, ఆ మీర్ హుసేన్కి కానీ, ఆ రైటర్ త్యాగరాజు గారికి కానీ, ఆ ప్రొడ్యూసర్ డివై చౌదరి గారికి కానీ నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. మీకు ఒక సింపుల్, మీకు అంటే క్యారెక్టర్ని జడ్జిమెంట్ ఎలా ఇస్తారంటే, వైఫ్ క్యారెక్టర్ అడుగుతుంది, వీడు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఈ వైఫ్ని తీసుకెళ్ళి నిలబెడతాడు. అంటే వైఫ్ ఎలాగా బిహేవ్ చేస్తుంది, ఆ ఫ్రెండ్ ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పి తెలుసుకోవడానికి ఇది చేసినప్పుడు ఇంటికి వచ్చిన వైఫ్ ఏదో అడుగుతుంది, నువ్వు మనిషివా పశువువా, నీ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తావా భార్యని అని చెప్పేటప్పటికి ఆ క్యారెక్టర్ గురించి జడ్జిమెంట్ ఇచ్చుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక గమ్మత్తైన విషయం నీకు మాత్రమే చెప్తాను, నీ మనసులోనే పదిలంగా దాచుకో స్రవంతి. భార్య శీలాన్ని అనుమానించి నిప్పుల్లో దూకమంటే వాడు శ్రీరామచంద్రుడు. ఏంటి? భార్య శీలాన్ని అనుమానించి నిప్పుల్లో దూకమంటే వాడు శ్రీరామచంద్రుడు. భార్యని తమ్ముళ్ళని జోదంలో ఓడిపోతే వాడు ధర్మరాజు. భార్య బిడ్డల్ని ఏకంగా అమ్మేస్తే వాడు సత్యహరిశ్చంద్రుడు. అంటే పురాణ పురుషుల స్థాయికి నీ భర్త ఎదిగాడు అంటే ఆనందంతో చప్పట్లు కొట్టాలి కానీ చివాట్లు పెడతావేంటి పిచ్చినా స్రవంతి. అంటే క్యారెక్టర్కి జడ్జిమెంట్ ఆడి ఇచ్చేసుకుని ఉంటాడు. నేను ఇంత గొప్పవాడిని, నన్ను ఎప్పుడు నువ్వు అసహించుకోకు, నన్ను ప్రేమించడం తప్ప నీకు ఒక మార్గం లేదని చెప్పి. ఇలాంటి డైలాగ్స్, ఫ్లో ఉన్న డైలాగ్స్ కొన్ని వేల డైలాగులు ఉన్నాయి సీరియల్లో. నేను ఎక్కడైనా బయటకి ఏదైనా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి ఒక అవార్డు తీసుకుంటే అందరూ కింద ఆడియన్స్ కూడా ఆ డైలాగ్స్ చెప్పేవారు. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా. అంటే మనం ఇక్కడేదో మన ఇండస్ట్రీలో చాలామందికి, అంటే ఇక్కడ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పిన, అందరూ మంచి ఆర్టిస్టులే, అందరూ బాగా పెర్ఫామ్ చేస్తారు, మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటారు. కానీ అలాంటి క్యారెక్టర్స్ రావడం అన్నది, అలాంటి ఆపర్చునిటీస్ రావడం మాత్రం నిజంగా లక్ కొంతమందికి. అలాంటి క్యారెక్టర్స్ పడితే ఏమందంటే ఆర్టిస్ట్కి తను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒక్కొక్క నేను అట్ ద సేమ్ టైం మన ఇప్పుడు మొగల్ రేకుల సీరియల్ ఉంది సాగర్. ఆ సాగర్ నాతో ఫస్ట్ సీరియల్లో వర్క్ చేశాడు. మొగల్ రేకులు మీకు ఎంత మైలేజ్ వచ్చిందో తెలుసు కదా, ఆర్కే నాయుడు క్యారెక్టర్. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సీరియల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏంటి నిరుపం కార్తీక దీపం అంటే ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఇంకా అంత మైలేజ్ తీసుకొచ్చేస్తుంది. అది ఆ క్యారెక్టర్ మనం ఏమనుకున్నా సరే అవకాశం రావడం అన్నది చాలా గొప్ప ఆపర్చునిటీ రావడం అనేది. అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయండి, బాధలు. అంటే ఇక్కడ
టీవీ అనేది కడుపు నింపేస్తుందని మనం చెప్పలేను, కానీ మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తుందని నేను చెప్పలేను. నేను అంటే చాలా లావిష్ లైఫ్ ఇచ్చేస్తుందని చెప్పి కూడా నేను చెప్పలేను నేను. బట్ టీవీ అనేది మాత్రం ఎవరికి అందరికీ ఆర్టిస్ట్ అనే తపన, నేను నటుడిని అవ్వాలని చెప్పి ఒక తపన ఉంటుంది చూడండి, ఆ తపన మాత్రం తీరుస్తుంది. కలాం తల్లి సార్ ఒక్కటే అండి, నేను ఆర్టిస్ట్ అవ్వాలని తపన ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా కలాం తల్లి ద్రోహం చేయదు. ఆ ప్యాషన్ తోటి, ఆ డెడికేషన్ తోటి, ఆ డిసిప్లిన్ తోటి ఉన్న వాళ్ళకి మాత్రం కలాం తల్లి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. వాళ్ళని దగ్గర తీసుకుంటుంది, వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది, వాళ్ళని అవసరమైతే అందులో వెక్కిస్తుంది. వాళ్ళు ఏం తేడా చేస్తే చాలా బాబు అని చెప్పి కిందకి కూడా దింపేస్తుంది. దట్ ఈస్ వాట్ ద మదర్ ఆఫ్ ఆర్ట్స్. ఇందాక మీరు దాసరి నారాయణ సార్ గురించి చెప్పారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అంటారు ఈజ్ ఎ గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ. అట్లే కాకుండా చాలా మంది న్యూ టాలెంట్స్ని పరిచయం చేసిన గొప్పతనం ఆయనకి చెందుతుందని. అట్లాంటి ఆయనతో ఒక స్క్రీన్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఆయన డైరెక్షన్లో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుండే అన్న? అంటే సార్ దాసరి గారితో, దాసరి గారికి నాకు గురు శిష్యుల అనుబంధం. అంటే దాసరి గారు మీరు అందరూ మొత్తం ఇండస్ట్రీ అంతా గురువు గారిని పిలుస్తారు, మీకు తెలుసు కదా మీకు. కానీ దాసరి గారు నన్ను ఒక అదే ఏమి అంటే ఎందుకు నేనంటే మరి ఆయనకి ఇష్టం ఏర్పడిందో నాకు ఈరోజు కూడా తెలియదు. నాకు ఫస్ట్ తూర్పు పడమర అనే సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన అంకయ్య దొర అనే క్యారెక్టర్ పేరు. అంకయ్య దొర ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఆయన ఊహించుకొని రాసుకున్నారు. ఓకే, అంకయ్య దొర క్యారెక్టర్ దాసరి గారు చేయాల్సిన క్యారెక్టర్ అది. ఓకే, అంత డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఎదుగుతున్నప్పుడు మొత్తానికి నా నేమ్ ఎవరు సజెస్ట్ చేశారో తెలియదు, నన్ను పిలిపించారు, దాసరి గారు చూశారు, క్యారెక్టర్కి ఓకే చేశారు. సో తూర్పు పడమర సీరియల్లో టెలికాస్ట్ అవుతుంది, నాకు చాలా మంచి పేరు వచ్చింది. అంకయ్య దొర క్యారెక్టర్ ఆ గెటప్ భలే వెరైటీ ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక పల్లెటూరు పెద్ద మాట, ఒక బొబ్బులి బ్రహ్మణ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మీ కృష్ణదేవ్ గారిది, ఆ రచ్చబండ దగ్గర కూర్చొని తీర్పిచ్చి వాడికి కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, అలాంటి క్యారెక్టర్. ఈ సీరియల్ చేసే క్రమంలో ఒకరోజు దాసరి గారి ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది నాకు. సీరియల్ షూటింగ్ జరుగుతుంది. రమణబాబు గారు ఎపిసోడ్ డైరెక్టర్ రమణబాబు గారు వచ్చి, గురువుగారు మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు. నిన్న అని ఎవరులేండి, గురుగారు నిన్ను ఇంటికి రమ్మంటున్నారు భరణి అని చెప్పంటే నాకు భయం వేసింది. ఇదేంటి సార్ గురుగారు నన్ను ఇంటికి రమ్మని, ఏమో తెలియదు అని చెప్పి. సరే షూట్ అంటే నేను వేరే సీన్స్ ప్లాన్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి వచ్చాయమ్మా అని చెప్పంటే సరే నేను వెళ్ళాను. దాసరి గారి ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను దాసరి గారి ఇంటికి వెళ్ళడం. నేను డోర్ తీసేటప్పటికి మొత్తం అందరు కూర్చొని ఉన్నారు. రాయలింగ నరసింహరావు గారు, సురేష్ కృష్ణ గారు భాషా డైరెక్టర్, ఇంకా చాలామంది డైరెక్టర్స్ కూర్చొని ఉన్నారు. దాసరి గారు కూర్చొని ఉన్నారు. అప్పుడు అందరితో చెప్తున్నారు అన్నమాట, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా మేస్త్రి సినిమా, ఆ మేస్త్రి సినిమాకి విలన్ ఎవరన్నా అడుగుతున్నారు కదా, ఇంకా ఈ అబ్బాయి విలన్ చేస్తున్నాడు అని చెప్పి చూపించారు. నేను అప్పటికి టీవీ నుంచి ఇంకా సినిమాకి వెళ్ళలేదు. నాకు అంటే అసలు నోట్లో మాట రాలేదు నాకు, అసలు ఏం చేయలేదు. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలను ఆయనకి. అంటే నేను ఒక ఆడిషన్ లేదు, ఏమీ లేదు. నేను చేసిన టీవీ సీరియల్ ఎపిసోడ్స్ చూసి పిలిపించి అంతమంది డైరెక్టర్స్ ముందు అనౌన్స్ చేశారు. అదే మేస్త్రి ఆడియో ఫంక్షన్ రోజు కూడా ఆ సినిమాలో రాహుల్ దేవ్ గారు ఉన్నారు, మళ్ళీ సోను సూద్ ఉన్నారు, షియాజీ షిండే ఉన్నారు, ఇంతమంది నార్త్ విలన్స్ ఉన్నారు కదా. వీళ్ళందరినీ పైకి పిలిచినప్పుడు, అందరిని పైకి పిలిచిన తర్వాత మా తెలుగులో అందరూ బాంబే విలన్స్ పెట్టుకున్నారు కదా, నేను మా తెలుగు అబ్బాయిని పెట్టుకున్నాను, భరణి రారా పైకి అని చెప్పి పిలిచారన్నమాట. ఓకే, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ చాలా నాకు మంచి దొరికాయి. ఈవెన్ దాసరి గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. అలాగే కొన్ని మైథలాజికల్ సీరియల్స్ రాఘవేంద్ర గారితో కూడా వర్క్ చేసే అవకాశం దొరికింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనకి ఏమీ మనం అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇలాంటి లెజెండరీ డైరెక్టర్స్ తోటి వర్క్ చేసే అవకాశం దొరకడం మాత్రం రియల్గా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ అన్న స్టార్టింగ్ జర్నీ ఖచ్చితంగా ఎక్కడో చోట అబ్స్టకిల్స్ ఉంటాయి. అబ్స్టకిల్ ఎందుకు ఉండదండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే పిలిచి దాసరి గారు క్యారెక్టర్ ఇచ్చారు సార్ అని చెప్పి అన్నాను నేను. మనకి ఆ టైంలో మూవీస్ ఏం చేస్తున్నా సరే మనకి ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తే మనం మూవీ అనేటప్పటికి టీవీలో మనం బిజీగా ఉన్నా సరే మూవీ నుంచి కాల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఎగ్జైట్ అయిపోతాం. ట్రూ, ఎగ్జైట్ అయిపోయి వెనక ముందు చూడకుండా మనం వెళ్ళిపోతాం. మనం అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా వెళ్ళిన సందర్భాలు ఉండి ఒక 500 మంది లైన్లో నించుంటే 500 మందితో పాటు మనం లైన్లో ప్లేట్ పట్టుకుని నించోవాల్సి వచ్చింది కూడా.
లేదంటే ఫుడ్ అయిపోయింది అని అనిపించుకున్న సందర్భాలు కూడా వచ్చాయి. మనం ఎలా ఉన్నామో, ఎలా జర్నీ చేసామో, మనం ఏ రోజు కూడా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన అమ్మ జన్మనిచ్చిన తల్లి ఎప్పుడు మన ఆకలితో పడుకోబెట్టదు. ట్రూ. కానీ ఇక్కడ ఆకలితో మనం పడుకున్నాం కూడా కదా. ఆకలితో పడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆకలితో పడుకున్నా, తిన్నా తినకపోయినా అమ్మ ఫోన్ చేస్తే శుభ్రంగా తిన్నామని అని చెప్పి అబద్ధమే చెప్తాం. ఎందుకంటే ఆవిడని బాధపెట్టడం ఇష్టం లేక. ఇవి అంటే ఇలాంటి కష్టాలు నేను చెప్తే ఏమవుతుందంటే అందరు చెప్పిన కష్టాలు చెప్పినట్టు ఉంటుంది. అవన్నీ ఈ ఫేజ్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి. అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు ఫేస్ చేసే ఉంటారు. నేను కష్టపడ్డాను అని చెప్పను. ఎందుకంటే ఆ కష్టాన్ని నేను ఇష్టంగానే కష్టపడ్డాను నేను. ఎందుకంటే ఒకటి వదులుకొని వచ్చినప్పుడు, ఒకటి మనం ఇక్కడ ఏదో మనం నిలబడాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుంటాయి. నేను అది ఆ ఫేజ్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు. నేను దానికి ఏమి ఎగ్జామ్షన్ ఏం కాదు. నేను కూడా ఫేస్ చేశాను. నిద్రలేని రాత్రులు కన్నా తిండి లేకుండా గడిపాను. అంటే ఇంత కష్టపడి బతకడానికి వచ్చాం కదా మనం, ఇది ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచనలోకి వెళ్ళి మళ్ళీ మనకు మనమే సమాధానం చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసి, మన ఫైట్ స్టార్ట్ చేసి, మళ్ళీ ఒక క్యారెక్టర్ వచ్చిందంటే మళ్ళీ పేమెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ట్రూ. అంటే లక్కీగా ఏంటంటే నాకు పెద్ద గ్యాప్స్ రాలేదు. నాకు ఈ 2003 నుంచి 2025 వరకు కూడా ఎక్కువ రోజులు గ్యాప్, అంటే వర్క్ లేకుండా ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు. ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూనే ఉన్నా. ఏదో ఒక ఛానల్, ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్లో క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నా. అప్పుడప్పుడు ఆ ఫేజ్ ఉంటుందండి. ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. బాధ అనేది ఉంటుంది. మనం మంచి కెరీర్, మంచి లైఫ్ కానీ వదిలేసుకొని వచ్చేసామని చెప్పి ఆలోచనలోకి వెళ్ళి, అంటే నేను ఎప్పుడు డిప్రెస్ అయితే అవ్వలేదు. నేను స్వతహాగా దేన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకునే క్యారెక్టర్ కాకపోవడం వల్ల నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదేమో. అంటే చిన్న చిన్న బాధలను కూడా నేను దాన్ని భూతద్దంలో పెట్టి చూసి నేను దాన్ని ఇది చేయలేదు. ఐ లవ్ టు ఫైట్ ఆల్వేస్. ఇందాక మీరు అన్నారు ప్రొడక్షన్ ఫుడ్ లేని రోజులు కొంచెం పడుకున్నాము, అకాలతో పడుకున్నామని. అక్కడ నుంచి ప్రొడ్యూసర్ అవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చిందన్న? కడుపు బాగా నిండిపోతూ వచ్చే మాయరోగాలు ఇవన్నీ. వెన్ యువర్ స్టమక్ ఈజ్ ఫుల్, ఓకే, అప్పుడు వస్తాయి ఇలాంటి ఆలోచనలు అన్నీ. నేను ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, ఇటు టీవీ సీరియల్స్ చేస్తూ ప్యారలల్గా మూవీస్ కూడా చేస్తున్నా. ఓకే. దాసరి గారితో, రాఘవేంద్ర గారితో వర్క్ చేశాను. ఎంత గొప్పగా చెప్పుకున్నాను. షో కాల్డ్ ఫేమస్ డైరెక్టర్స్, అంటే గ్రేట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు, బోయపాటి గారు, అలాగే హరీష్ శంకర్ గారు, బాబీ గారు, వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసే అవకాశం దొరికింది. చిరంజీవి గారితో, మెగాస్టార్ గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. అలాగే బాలయ్య గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. రామ్ చరణ్ గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు ప్రెసెంట్ సాయిధరమ్ తేజ్తో వర్క్ చేస్తున్నాను. సంబరాలు ఏటుగట్టు. ఆల్మోస్ట్ ఒక్క వెంకటేష్ గారితో వర్క్ చేశాను, పవర్ స్టార్ గారితో వర్క్ చేశాను, గోపాల చాలా మెయిన్ క్యారెక్టర్ చేశాను. సో ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశాను. నాగార్జున గారితో బ్యాడ్ లక్, అంటే వర్క్ చేసే అవకాశం దొరకదు. ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది, నాగార్జున గారితో వర్క్ చేయలేకపోయానని చెప్పి. వర్క్ చేసిన టైంలో, అంత బిజీగా ఉన్న టైంలో, ఇటు టీవీ అటు ప్యారలల్గా మూవీస్ కూడా చేస్తున్న టైంలో ఐ కాంట్ సే దట్ సూపర్ బాగా సంపాదించానని చెప్పలేను. కానీ ఏదో ప్రొడక్షన్ వచ్చేద్దాం అని చెప్పి నేను దిగి, ఏదో అంటే ఆ టైంలో ఏంటంటే అందరూ ఈ టీవీ ప్రొడక్షన్లో దిగారు. నేను ఇన్ని సంవత్సరాలు టీవీలో జర్నీ చేశాను కదా, టీవీలో మనకు తెలియదు ఏముంటుందిలే అని చెప్పి నేను దిగిపోయాను నేను. బట్ దిగిన తర్వాత తెలిసింది అంత ఈజీ కాదు అది టీవీ ప్రొడక్షన్ చేయడం అనేది. ఇక్కడ నేను ఎవరిని తప్పట్నండి. పలానా వ్యక్తి వలన అందరూ మంచి టీంలో పెట్టుకున్నాను. రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు, ఆయన ఇచ్చిన కథతోటి అందరూ చేసుకున్నారు. నా నెగ్లిజెంట్ యాటిట్యూడ్, నా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, నేను ఫోకస్డ్గా లేకపోవడం, నేను పాజిటివ్గా ఆలోచించకపోవడం, ఇవన్నీ రీజన్స్ వలన నేను డబ్బులు పోగొట్టుకున్నా. దాని ముందు కూడా నేను ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్తోనే ఉన్నా. నేను ఇంత కష్టపడి ఇన్ని సీరియల్స్ చేసిన తర్వాత ఎంతో కొంత వెనకేయాలి. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను అవార్డ్స్ వెనకేసాను తప్ప డబ్బులు వెనకేయలేకపోయాను. నేను డబ్బులు విలువ తెలుసుకునేటప్పటికీ నేను చాలా కిందకి వెళ్ళిపోయాను. డబ్బుల విషయంలో, డబ్బుల ఇంపార్టెన్స్ తెలిసేటప్పటికి నేను చాలా కిందకి వెళ్ళిపోయాను. మేబీ మా అమ్మ బాధపడడానికి మెయిన్ రీజన్ అది. అంటే తల్లి తన కొడుకు ఎలా ఉండాలని కోరుకుంటుందో అది నేను నెరవేర్చలేకపోయాను నేను. ఒక హస్బెండ్ ఎలా ఉండాలని చెప్పి ఒక భార్య ఎలా కోరుకుంటుందో అది నెరవేర్చలేకపోయాను నేను. ఒక ఫాదర్ ఎలా ఉండాలని కోరుకుంటారో వాళ్ళ పిల్లలు, అది నెరవేర్చలేకపోయాను నేను.
ఒక బ్యాడ్ ఫాదర్ కింద, ఒక బ్యాడ్ హస్బెండ్ కింద, బ్యాడ్ సన్ అని నేను ఒప్పుకోను. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తుంటా. సో నా వలన వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి తెలుసుకునే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. బట్ వీళ్ళందరూ నా వలన సఫర్ అయ్యారని చెప్పి తెలుసుకున్న తర్వాత, లైఫ్లో వీళ్ళని ఎప్పుడు సఫర్ చేయకూడదని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. ఓకే. ఆ టైంలో నాకు మోటివేషన్ కానీ, నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది కానీ, మా అన్న డిఫరెంట్గా బ్లడ్ రిలేషన్ కాబట్టి అన్ని ఎలాగా నిలబడతాడు నా కోసం, నిలబడ్డాడు కూడా. అంటే నన్ను ఆ టైంలో చేయి పట్టుకుని పైకి లాగింది, అంటే ఆ టైంలో ఇమ్మీడియట్గా పైకి లాగింది మా అన్న. అయితే తర్వాత నన్ను ప్రాపర్గా గైడ్ చేసి నాకు లైఫ్ వాల్యూ నేర్పించింది కానీ, నాకు లైఫ్లో డిసిప్లిన్ నేర్పించింది కానీ, దేని మీద ఎక్కువ ఫోకస్గా ఉండాలని చెప్పింది కానీ నాగబాబు గారు. నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఇందాక మీరు అన్నారు కదన్న, నాగబాబు సార్ నాకు మెంటర్గా ఉన్నారని. చాలాసార్లు ఆయన ఆ దెబ్బ తగిలిన తర్వాత, లైక్ ప్రొడక్షన్లో కొంచెం లాస్ అయిన తర్వాత, హీ కేమ్ అవుట్, బయటకు వచ్చి చాలాసార్లు నాగబాబు గారితో ఎవరికి పోలికెళ్ళలేదు. ఎందుకంటే జనాలు ఎవ్వరికి తెలియని నాగబాబు గారిని మేము దగ్గర నుంచి చూసాం. మేము ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. అన్నయ్య మీద కానీ తమ్ముడి మీద కానీ ఒక్క మాట పడినవారు. అన్నయ్యని ఎవరు కామెంట్ చేసినా, తమ్ముడిని ఎవరు కామెంట్ చేసినా ఫస్ట్ వచ్చేది ఆయనే. నన్ను దాటి వెళ్ళండి అని చెప్పంటారు, అన్న దగ్గర కానీ తమ్ముడి దగ్గర కానీ. అట్ ద సేమ్ టైం మాకు తెలిసి ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు, ఆ హెల్ప్ అనేది బయటికి వెళ్ళదు కానీ మేము దగ్గర నుంచి చూస్తాం కదా. నాలాంటి వాళ్ళు చాలామంది ఆయన చుట్టూ ఉంటారు కదా. ఆయనకి ప్రతి నెల ఏదో రకంగా హెల్ప్ జరుగుతూనే ఉంటుంది ఆయన ద్వారా. ఆయనకి ఎవరికైనా వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంటే ఇష్టం, సాయం చేయడం అంటే ఇష్టం, హెల్త్ గురించి చెప్పడం అంటే ఇష్టం. చాలా తక్కువ మందికి అలాంటి వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో ఉండే అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది. మెగా బ్రదర్ ఓకే, మెగాస్టార్ అన్నయ్య, మెగాస్టార్కి తమ్ముడు, పవర్ స్టార్ గారికి అన్నయ్య. ఇది కాకుండా నాగబాబు గారికి ఉన్న ఈ ఒక్కటే కాకుండా వాట్ ఈజ్ నాగబాబు గారు అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడున్న నాగబాబు గారు అయితే కంప్లీట్ ఫిట్నెస్ జోన్లోకి వచ్చారు. ఆయన డైలీ రొటీన్ చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము పరిగెడతాం ఆయనతో పాటు. హెల్త్ విషయంలో ఎంత ఫోకస్డ్గా ఉంటారంటే, ఆయన ఒకటే చెప్తారు, మనల్ని మనం ప్రేమించుకోలేని వాళ్ళని మిగిలిన వాళ్ళు ఎలా ప్రేమిస్తాం అంటారు. నిన్ను నువ్వు 100% ప్రేమించుకుంటేనే నీ తల్లిదండ్రులు కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లల్ని కానీ ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇంకేం నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే లైఫ్ వాల్యూ కరెక్ట్గా తెలుస్తుంది నీకు. వెళ్ళి ఏదో తినేసామా లేదంటే ఏదో మాట్లాడేసామని కాదు. మనిషి ఆయనతోటి జర్నీ చేసి ఆయనతోటి ఒక 1 hour కూర్చొని మాట్లాడితే మనిషి ఆలోచన విధానం మారుతుంది నెమ్మదిగా. మాకు నిజంగానే మేము అందరం కలిసి ఒక జిమ్లోనే చేస్తాం. మేము ఆ జిమ్కి వెళ్ళే ముందు ఒక 1 hour కూర్చొని ఒక బ్లాక్ కాఫీ అయితే తాకుండా మాట్లాడుకునే ఒక 1 hour మాట్లాడుకుంటాం కదా. అది మాకు 1 month సరిపడే ఎనర్జీ ఇస్తుంది మాకు ఆయన మాటలు వింటే. మాకు నాట్ ఓన్లీ మోటివేటర్, ఆయన మోటివేటర్ కాదు, ఆయన ఎన్ని బుక్స్ చదువుతారంటే ఆ చదివిన మంచి బుక్స్ అన్ని మాకు ఇస్తారు. ఆ బుక్స్ ఇస్తారు మాకు, తీసుకొచ్చి చదవండి అని చెప్పి. ఇప్పుడు ఆయన ఇచ్చిన బుక్స్ కానీ ఆయన ఇచ్చిన నోట్స్ కానీ చదివి అంత శ్రద్ధగా చదివి బుద్ధి చిన్నప్పుడు నేను చదివిన పుస్తకాలు చదివి ఉంటే, అంత బాగా అంత ఫాస్ట్ చదివి ఉంటే ఇలా ఉండేది కదా మా లైఫ్. అంటే అలా అని అమ్మా నాన్న చెప్పలేదని కాదు, అమ్మా నాన్న చెప్పారు కానీ మనకిష్టం, మనకు నచ్చినట్టు చెప్పలేకపోయారేమో, లేదంటే మనం ఇంత ఫోకస్గా మనం ఏది చేయలేకపోయామో అని చెప్పి ఒక బాధ అయితే ఉంటుంది. అమ్మా నాన్న అందరికీ బాగుపడాలని చెప్తారు మనకి, కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అది ఇప్పుడు మా అన్న అద్భుతంగా సెటిల్ అయ్యాడు లైఫ్లో, మా చెల్లి బాగుంటుంది, మధ్యలో నేను ఇలా ఉన్నాను అని చెప్పంటే అది నా బ్యాడ్ లక్, నేను చేసుకున్న తప్పే. అది దీన్ని ఎవరిని నిందించడానికి లేదు. ఒక్కటే, ఇక్కడ ఏవి కారణాలు ఉండవండి, ఇక్కడ బ్యాడ్ లక్లు ఉండవండి, తలరాతలు ఉండవండి, ఇక్కడ ఏది జాతకాలు ఉండవండి, నా జాతకం బాగాలేదు, ఇవేం ఉండవండి. నీ హార్డ్ వర్క్, నీ డిసిప్లిన్, నువ్వెంత ఫోకస్డ్గా ఉన్నావు నీ లైఫ్ మీద, నీ హెల్త్ ఎలా ఉంది, ఇది ఒక్కటే ఉంటుందండి. ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, జాతకం అని కానీ, బ్యాడ్ లక్ అని కానీ, ముహూర్తం అని కానీ, తలరాత కానీ, విధి కానీ, ఇవన్నీ ఏంటంటే సాకులు మాట. మనం సక్సెస్ కొట్టకపోతే చెప్పుకునే సాకులు ఇవన్నీ.
నువ్వు కరెక్ట్గా ఉండి, నువ్వు ఫోకస్డ్గా ఉండి, నువ్వెందుకు నీ లైఫ్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావో అని ఆలోచన మొదలుపెట్టి నీ హెల్త్ మీద నువ్వు ఫోకస్గా ఉండి నీ హ్యాబిట్స్ మార్చుకొని నువ్వు ఏదైతే నిన్ను సక్సెస్లో తీసుకెళ్తుందో దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి దాని మీద ఫోకస్ పెడితే డెఫినెట్గా లేట్ అవ్వచ్చేమో కానీ, పోస్ట్పోన్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్గా ఒకరోజు కొడతావు నువ్వు. అది పోస్ట్పోన్ అయిందని చెప్పి మనకు రాలేదని చెప్పుకుందాం, యూ కీప్ ఆన్ ట్రయింగ్, ఒకరోజు తగిలేస్తుంది. ఇక్కడ ఎవడు తోపు తురు, ఎవడు పుట్టుకతోటే స్టాంప్ వేసి ఈడు స్టారు, ఈడు హీరో, ఈ అమ్మాయి హీరోయిన్, ఈడు కలెక్టర్ అని చెప్పి పుట్టినట్టు దేవుడు స్టాంపులు వేసి పంపించడు కదా. అందరికీ 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు 2 చెవులతోనే పుడతారు, ఒక మీద పుడతారు. కానీ ఆడు పెరిగే వాతావరణం, బ్రాటప్ ఇవన్నీ యాడాన్ అవుతాయి. తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని పెంచిన తర్వాత ఈడెంత ఫోకస్గా జర్నీ చేశాడు, ఈడెంత కష్టపడ్డాడు, ఈడు దేనికి ప్రయారిటీ ఇచ్చాడు, వీడి ఆలోచన విధానం ఏంటి, వీడి సర్కిల్ ఏంటి, వీడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏంటి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్సే నీకు నిన్ను లాగేస్తున్నారు వెనక్కి, ఫ్రెండ్స్ నీ టైం సరిపోతుంది, నేను వాళ్ళతో కలిసి కూర్చొని తిరగడానికి టైం సరిపోతుంది, అక్కడే టైం పోతుంది అని చెప్పంటే నువ్వు వెళ్ళే విధానంలో డెఫినెట్గా డేస్ లేట్ అవుతుంటాయి నీకు. అలాంటి ఫ్రెండ్స్ని కట్ చేసామని చెప్పట్లేదు. ద టైం ఏదైతే బ్యాడ్ టైంలో నువ్వు తిరుగుతున్నావో, ఏదైతే టైంని ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కడైతే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కట్ చేసుకుని వెళ్ళు. నువ్వు ప్రయారిటీస్ పెంచుకో, నీ హెల్త్కి ప్రయారిటీ ఇయ్యి, చదువు, నాలెడ్జ్ గెయిన్ చేయి, ఒకటి పెట్టుకో, నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో, ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ట్రై చేయి. ఎందుకు రాదు, ఎవడైనా కొడతాడు. ఇవన్నీ సోది. అంటే ఏదో ఉంటుంది కదా సామెత, ఓకే, అందం ద్రాక్ష పుల్లన్నా సంథింగ్, అది కాదు ఓకే ఉందలేండి అది. అదే ఏదో చేయలేక ఏదో నొప్పి అన్నట్టు అది ఏదో ఉంది సామెత ఉంటుంది. మనం సాధించలేకపోతే అది ఏదో పక్కడ మీద తోసేయడం, వీడి వల్ల నాకు రాలే, అది అన్నీ కాదు. నువ్వేం పీకుతున్నావు రా ముందు అది చెప్పు. నువ్వేమి పీకవు, ఓకే నువ్వేమి పీకవు, ఎవడొకటి వచ్చి నేను గట్టి లాగి పీకితే అది సెట్ అవుతాను. నన్ను అలా పీకారా నాగబాబు గారు, పీకి ఇదిరా ట్రాక్, ఈ ట్రాక్లో వెళ్ళరా బాబు నువ్వు బాగుంటావు అని చెప్పి. ఇక్కడ ఏమి నేను సార్ చెప్పారు అని చెప్పి, నేను నాగబాబు గారు చెప్పారని చెప్పి నేను ఏదో సాధించానని చెప్పను. నేను నాకు తెలుసుకున్నాను, నేను లైఫ్ వాల్యూ అనేది తెలుసుకున్నాను. ఇదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన లైఫ్ ఇంపార్టెన్స్ అయితే నిజంగా చెప్పారు. మరి నేను వెళ్తుంది లైఫ్ కాదు, ఇది లైఫ్, వెళ్ళు ఈ ట్రాక్లో వెళ్ళు. నువ్వు గోల్ కొడతావా గోల్ కొట్టు, బట్ ఇవి మానుకో, ఇవి అడాప్ట్ చేసుకో, ఇవి నేర్చుకో అన్న దగ్గర నుంచి ఆ యాంగర్ మేనేజ్మెంట్ అన్నది నేను ప్రాక్టీస్ చేయకుండానే పోయింది అదంతా. వెన్ గుడ్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ విత్ గుడ్ హ్యాబిట్స్, నెమ్మదిగా నీకు కూడా అలవాట్లు, ఆ మంచి అలవాట్లన్నీ నీకు కూడా అలవాటు అవుతుంటాయి. ఎప్పుడైతే మంచి అలవాట్లు అవుతున్నాయో దాని అర్థం చెడ్డ అలవాట్లన్నీ పోతున్నట్టే కదా. ఆ సర్కిల్ అనేది, గుడ్ సర్కిల్ అనేది ఎప్పుడు కూడా మన లైఫ్లో మనకి హెల్ప్ అవుతుంది. నా లైఫ్లో నాగబాబు గారు లాగా వేరే లైఫ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు మంచి చెప్పేవాళ్ళు, బట్ నాకు దొరికిన అదృష్టం నాగబాబు గారు కొడదలా. అండ్ ఇందాక మీరు ప్రొడక్షన్ గురించి మాట్లాడారు, నాకు ఈ మూవీ ప్రొడక్షన్ గురించి ఐడియా ఉందన్న. అంటే ఎట్లా ఒక మూవీ తీస్తారు, ఆ మూవీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లా మార్కెట్ చేస్తారు, ఆ మార్కెట్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఇది కొంచెం నాకు ఐడియా ఉంది. కానీ సీరియల్స్ పైన నాకు ఐడియా లేదన్న. ఈ ప్రొడక్షన్ అయితే పెడతా ఉన్నారు, ఇందాక మీరు కూడా డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాను అన్నారు. అంటే పెట్టిన డబ్బులు మళ్ళీ రిటర్న్ రావాలంటే ఏం ప్రాసెస్ ఉంటుంది ఈ సీరియల్ ఇండస్ట్రీలో? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్వశ్చన్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టీవీ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఎలా ఉందో నాకు నిజంగా తెలియదండి. అంటే నేను చేసింది అయితే మాత్రం అదే చిన్న ప్రయోగమే, అది గట్టి జల్ తగిలింది నాకు. సో నేను లాస్ట్ స్కెడ్యూల్ వచ్చేటప్పటికైతే నేను పేమెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. నేను మీ ప్రొడక్షన్లో, నా ప్రొడక్షన్లో కొంతమంది ఆర్టిస్టులకి నేను లాస్ట్ స్కెడ్యూల్ నేను పేమెంట్లు ఇవ్వలేకపోయాను. నేను ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నాను. నేను ఏమో అంటే వాళ్ళు నన్ను అంటే పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, నాకు అప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను నిజంగానే పే చేయలేకపోయాను. ఎందుకంటే నాకు పోయిన అమౌంట్ కూడా నాకు అప్పుడు ఆ ఉన్న పరిస్థితిలో నాకు పెద్ద అమౌంట్ అది. అంటే ఆ ముందు స్కెడ్యూల్స్ వరకు ఇవ్వగలిగాను, కానీ లాస్ట్ స్కెడ్యూల్ వచ్చేటప్పటికి నేనే బాగా మైనస్లోకి వెళ్ళిపోవడం వలన కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, కొంతమందికి పాపం పేమెంట్స్ క్లియర్ చేస్తాను అన్నీ, కానీ కొంతమందికి మాత్రం నేను అంటే ఆ లాస్ట్ షెడ్యూల్ పేమెంట్ ఇవ్వకపోవడం వలన కొంచెం అంటే మనం ఎంత పోయింది, మనం ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాము, మనం ఎంత క్రైసిస్లోకి వెళ్ళిపోయి ఎంత నష్టాల్లోకి వెళ్ళిపోయి మనకు వాళ్ళకి అనవసరం. అసలు యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. మనం పేమెంట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి పేమెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.
బట్ నేను అది లాస్ట్ షెడ్యూల్ పేమెంట్స్ కొంతమందికి ఇవ్వలేకపోయాను. నేను దీని ద్వారా నేను అందరికీ ఎవరికైతే ఇవ్వలేకపోయినా వాళ్ళకి నేను సారీ చెప్తాను. అంటే వాళ్ళు నన్ను అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుని డబ్బులు బాగా పోయి భరణీకి అని చెప్పి వాళ్ళు కూడా అడగలేదు కొంతమంది. బట్ నాకైతే నేను ఎప్పటికైనా అంటే నేను కంఫర్ట్గా ఉన్నప్పుడు మాత్రం ఎవరెవరికి నేను ఆ లాస్ట్ షెడ్యూల్ పేమెంట్స్ ఇవ్వలేకపోయినా కొంచెం నేను కంఫర్ట్గా బాగా డబ్బులు చేతిలో ఉన్నప్పుడు మాత్రం నేనే ఇళ్ళకి వెళ్ళి ఐ విల్ క్లియర్ ద అమౌంట్స్, ఆ షెడ్యూల్ పేమెంట్స్. వాళ్ళని అడగలేదని నేను మర్చిపోలేదు. నాకు ఆ పేర్లు గుర్తున్నాయి, ఎవరెవరికి ఇవ్వలేదో నాకు ఇంకా గుర్తుంది. బట్ కొంతమందికి, చాలా తక్కువ మందికి అది నేను క్లియర్ చేస్తాను. డెఫినెట్గా నేను క్లియర్ ద అమౌంట్స్. సో ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుంది అన్న? లైక్ టీవీ సీరియల్స్ అన్ని రేటింగ్స్ బట్టేనండి. రేటింగ్స్ బాగా వస్తే టీవీ సీరియల్స్ వెళ్తాయి. బట్ ఏమో మరి నాకు తెలిసే టీవీ ప్రొడక్షన్స్ మరి ఐ డోంట్ నో. అంటే ఇక్కడ ఈ ఒక్క ప్రొడక్షన్లోనే డబ్బులు సంపాదించిన వాళ్ళకన్నా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది, అలాంటి ప్రొడ్యూసర్స్ పాపం చాలా మంది ఉన్నారు. ఓకే, నా క్లోజ్ సర్కిల్లో కూడా ఉన్నారు చాలా మంది ప్రొడ్యూసర్ ఉన్నారు. అది ఈ పైలట్స్కి వెళ్ళేటప్పటికి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలండి. ఆ ఖర్చు పెట్టి మళ్ళీ ఆమె అమౌంట్ తెచ్చుకుని పైలట్స్ అంటే స్టార్టింగ్ 1 to 20 ఎపిసోడ్స్ వరకు కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి. నాకు కూడా డబ్బులు, ఎందుకంటే నేను టైటిల్ సాంగ్కి 35 లక్షలు ఖర్చు పెట్టాను నేను, ఓన్లీ నా సీరియల్ టైటిల్ సాంగ్కి. నాకు నిజంగానే నాకు ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలియదు. ఆ 35 lakhs ఖర్చు పెట్టాను. అక్కడి నుంచి వెళ్తున్నది ఆల్మోస్ట్ చాలా పెద్ద అమౌంట్ వరకు వెళ్ళిపోయింది. 80 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యేటికి చాలా ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోయింది. వాళ్ళు నాకు ఇచ్చే అమౌంట్ ఏమో నేను డేకి అయ్యే ఖర్చు ఏమో రూపాయి అయితే నాకు ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ 50 పైసా. అంటే ఎవ్రీ డే నేను 50% లాస్లో ఉండేవాడిని. ఓకే, ఈ 50% లాస్లో ఉండి నేను 80 ఎపిసోడ్స్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 80 into 50 ఆల్మోస్ట్ ఒక 400% లాస్లోకి వెళ్ళిపోయాను నేను. ప్లస్ ఈ 35 lakhs ఏదైతే టైటిల్ సాంగ్ ఖర్చు పెట్టానో అదొక 35 lakhs ప్లస్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అయిపోయి బాబోయ్. నేను అంటే కరెక్ట్ అదే టీవీ ప్రొడక్షన్ అనేది సెపరేట్ జోన్ అండి. దానికి చాలా లెక్కలు, చాలా తెలివితేటలు కావాలి. మరి నేనున్న దీంట్లో నేను అయితే ఒక ప్రొడ్యూసర్గా నేనైతే అన్ఫిట్ అని నేను అనిపించుకుని బయటకు వచ్చాను. నేను ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. అంటే బట్ మీరు క్యారెక్టర్ ఇస్తారా, ఐఎమ్ ఫిట్ ఫర్ ఎనీ క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ ఇప్పించండి, బాగా చేస్తాను. ఎనీ క్యారెక్టర్ బాగా చేస్తాను నేను. ఇనిషియల్ భరణి అన్న బయటకు వస్తుంది. లేదు నిజంగానే జరిగినా సరే స్టిల్ ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఇంకా నేను ట్రై చేస్తున్నాను, క్యారెక్టర్ గురించి ట్రై చేస్తున్నానంటే మీరు నా తప్పని అర్థం చేసుకోవచ్చు. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా అలాగే. మొన్న ఇప్పుడు పక్కన అటు ఒక క్యారెక్టర్ కావాలి, బోయపేట గారు కాల్ చేశారు. అలా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళాను నేను, బర్నీ భయ్య ఇలాంటి క్యారెక్టర్ ఉంది చేస్తారని చెప్పి అన్నాను, చేశాను. లక్కీగా బాలయ్య గారితో ఇంట్రడక్షన్ ఫైట్లో ఉంటాను. మంచి క్యారెక్టర్ అది. గుడ్. బర్నీ అన్న పేరు చెప్పంగానే పాడ్కాస్ట్ మొత్తం అంతా సీరియస్గా నడుస్తుందేమో, బికాస్ మీరు చేసిన క్యారెక్టర్స్ అట్లాంటి ప్రతి దాంట్లో. బట్ చాలా జోయల్గా ఉన్నారు మీరు. నేను నిజంగా మీకు ఒకటి చెప్తానండి, నేను మాట్లాడే విధానం కానీ నా మనసులో ఏమీ లేకపోవచ్చు, నేను మాట్లాడే విధానం కానీ ఆ రెక్లెస్నెస్ కానీ నా యాటిట్యూడ్ కానీ అవతలకు చిరాకు తెప్పించుండొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ అవుతుంది కూడా ఎప్పుడు మీరు నిజంగా పాజిటివ్గా ఉంటే. ఆ వైబ్ క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా అందరూ మీతో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వెన్ యూ ఎంటర్ ఆ నెగిటివ్ వైపు వెళ్ళినప్పుడు వీడితో ఎందుకు రాగోలని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అలాగే అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ నా యాటిట్యూడ్ వలన, నా రెక్లెస్నెస్ వలన, నేను మాట్లాడే విధానం నచ్చకపోవడం వలన నా మనసులో ఏమి ఉండదు. ఆ టైంకి అది అయిపోతే నేను రివెంజ్ మూడ్లు ఇవేమి ఉండవు. అక్కడ ఏదనిపిస్తుంది మాట్లాడేస్తాను. ఆ స్మార్ట్నెస్ కూడా లేదు నాకు. ఇలాగే మాట్లాడాలి, ఇలా లౌకికంగా ఉండాలి, ఇది తెలియదు నాకు. మేబీ నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే మాట్లాడను నేను. అంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. ఆ మాస్క్ వేసుకొని తిరగడం నాకు రాదు. అది కొన్ని చోట్ల మంచి అయింది, కొన్ని చోట్ల చెడ్డ అయింది. ఆ ఫేక్గా ఉండలేను నేను. అది ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది. నా కెరీర్లో కూడా మైనస్ అయింది, నా కెరీర్లో కూడా ప్లస్ అయింది కూడా కొన్ని సందర్భాల్లో. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, మన వల్ల ఎందుకు ఒకరు బాధపడాలి, మన వల్ల ఒకరు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవ్వాలి, మనం ఎవరు అసలు, మనకేం రైట్స్ ఉన్నాయి పక్కోడు ఆనందాన్ని పట్టుకెళ్ళిపోవడానికి, పక్కోడిని పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టడానికి? వీ హ్యావ్ నో రైట్స్. ఎవరికి రైట్స్ లేవు. సో విను, అవతల వాళ్ళు మాట్లాడేది విను, టైం తీసుకో. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నచ్చితే నచ్చిందని చెప్పు. నచ్చినప్పుడు మాత్రం నచ్చిందని కాంప్లిమెంట్ ఇయ్యి. అవతల నిజంగా మంచిగా లేదు, నిజంగా కాంప్లిమెంట్ ఇయ్యి. అవతల నచ్చలేదు అనుకో, వాళ్ళే మార్చుకుంటారు. నువ్వు పక్కకి వెళ్ళిపో, సైడ్కి వెళ్ళిపో, గొడవ పడుకో, ఆర్గ్యూ చేయకు ఎవరితోటి.
నువ్వు ఇది 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 మంచి అని చెప్పడానికి నువ్వు అసలు? నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వేం సాధించావు? నువ్వే ఒక జర్నీలో ఉన్నావు, నువ్వెవడు అసలు చెప్పడానికి? కాబట్టి ఫస్ట్ నువ్వేంటి, నీ ముందు నీ 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 సర్కిల్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నీ వల్ల హ్యాపీగా ఉన్నారు లేరా, ఇది చెక్ చేసుకో. తర్వాత బయట ప్రపంచం. నీ ఫ్యామిలీయే నీ వల్ల హ్యాపీగా లేకపోతే ఇంక బయట జనాలు ఇంక నీ వల్ల ఎందుకు హ్యాపీగా ఉంటారు? నిన్ను నువ్వు చక్కబెట్టుకో, తర్వాత నీ ఇల్లు చక్కబెట్టుకో, తర్వాత సమాజాన్ని చక్కబెడుతుంది. కానీ నిన్ను నువ్వు చక్కబెట్టుకోకుండా, నీ ఇల్లు చక్కబెట్టుకోకుండా సమాజాన్ని ఉద్ధరించడం వస్తే ఎవడో నిన్ను ఎంకరేజ్ చేయరు. నువ్వు కరెక్ట్గా ఉండి, నీ ఫ్యామిలీతో కరెక్ట్గా ఉండి, అప్పుడు బయటకు వచ్చి మాట్లాడు. డెఫినెట్గా అప్పుడు వాల్యూ ఇస్తారు నీ మాటకి. దట్ ఈస్ వాట్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, మేజర్ రోల్ మన లైఫ్లో ప్లే చేసేది హెల్త్ అండి. నేను ఒకటే చెప్తాను నా ఫ్రెండ్స్ అందరికీ, హెల్త్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హెల్త్ని మనం కాపాడుకోలేకపోతే మనం ఏది సాధించలేము, మనం జర్నీ ఎక్కువ చేయలేము, మన జర్నీ మినిమైజ్ అయిపోద్ది, చిన్న జర్నీ అయిపోద్ది. జర్నీ తక్కువైనప్పుడు ఏమవుద్ది, మన అన్ని గోల్స్, మనం అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేము. జర్నీ ఉందనుకోండి, మన డ్రీమ్స్ అన్ని 1 by 1 మనం ఫుల్ఫిల్ చేసుకోవడం కలుగుతుంది. మనకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, మన హెల్త్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు. సో బీ హెల్దీ, బీ ఫిట్, బీ పాజిటివ్, ఆల్ దిస్. యువర్ ఎర్లీ లైఫ్, ఈ ఎర్లీ లైఫ్లో మీరు స్టార్ట్ చేసిన మీ జర్నీ మొత్తం అంతా ఒకనొక టైంలోకి చూసుకుని, నేను యాంగర్ మేనేజ్మెంట్ అనేది నాకు ఒకటి తెలియనంత వరకు, నా ట్రాన్స్ఫర్మేషన్ నాకు తెలియనంత వరకు హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ అని. సో ఈ టైంలో ఒక యాటిట్యూడ్ కూడా అన్నారు. ఈ యాటిట్యూడు, స్ట్రగుల్ రెండు ఎక్కడో ఒక చోట క్లమ్జీనెస్ క్రియేట్ చేస్తాయి. అంటే ఈ ఇబ్బంది ఫీల్ అవుతున్నాం, వీడితో అడగాలన్నా, మనం పోయి ఏంది అడిగేది, యాటిట్యూడ్ అలా చెప్తుంది. కానీ స్ట్రగుల్ మాత్రం వెళ్ళి అడిగితే ఈ సమస్య తీరుతుంది మనకు అని ఒక సజెషన్ ఇస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్, ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఫస్ట్ సమస్య గురించి ఆలోచించకండి మీరు. యు మేక్ యువర్ మైండ్ సైలెంట్ అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes. 10 minutes మీరు కామ్ అయిపోయి, ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వచ్చేంత వరకు మనం గాబరా పడిపోతే రాంగ్ దీంట్లో వెళ్ళిపోతాం మనం. ఒక సొల్యూషన్ వస్తుంది, ఆ సొల్యూషన్ వచ్చేంత వరకు గివ్ టైమ్ టు యువర్ మైండ్. ప్రశాంతంగా ఉండండి. గాబరా అయిపోయి రాంగ్ డెసిషన్ తీసుకునే కన్నా టైం తీసుకుని రైట్ డెసిషన్ తీసుకోవడం మంచిది ఆల్వేస్. ట్రూ. ప్రశాంతంగా కూర్చోండి, లిజన్ గుడ్ మ్యూజిక్, మీకు నచ్చిన పని చేయండి, మంచి మ్యూజిక్ వినండి, లేదంటే మంచి స్నేహితులతో స్పెండ్ చేయండి. ఆ టైం ప్రాసెస్లో మీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఒక మంచి ఆలోచన డెఫినెట్గా వస్తుంది, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. వన్స్ ఆ సొల్యూషన్ దొరికినప్పుడు, ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చిందో దాన్ని మాత్రం ఫోకస్డ్గా అమలు చేయడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ సింపుల్ మంత్ర. నిజంగానే ప్రాబ్లం లేని మనిషి ఎవడుంటాడండి? ఎవడు ఉండడు. ప్రాబ్లం వచ్చిందని, ఇప్పుడు నేను ప్రొడక్షన్ అసలు డబ్బులు పోగొట్టుకున్నాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నాగబాబు గారు సార్ కాల్ చేస్తే పరిగెత్తుకు వెళ్ళాను ఆయన దగ్గరికి. చిన్న కంగారు ఉంది, అంటే ఇంట్లో అమ్మకి ఎలా చెప్పాలి, అన్నయ్యకి ఎలా చెప్పాలి అని చెప్పి ఒక టెన్షన్ ఒకటి ఉంది. ఏమీ వాళ్ళతో అంటే చెప్పేసాను, ప్రొడక్షన్కి వెళ్తానని చెప్పేసి, కానీ చైనా వద్దని చెప్పి అడగకుండా వెళ్ళిపోయింది. దిగిపోయిన తర్వాత చెప్పితే ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేరు కదా. ముందు మా అన్నని కానీ మా అమ్మని కానీ, అమ్మ ఇలాగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయనమ్మా అని చెప్పి పర్మిషన్ తీసుకుంటూ చేయొచ్చు. అదేం అడగకుండా, ఇదే కదా నేను చేసిన. అంటే అది దిగిపోయిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏం చేయలేరు. జాగ్రత్త చేసుకున్న మాట చెప్పగలరు, అంతకుమించి ఏం చేయగలరు? సో అమ్మ అన్నయ్యకి ఎలా చెప్పాలని అదో భయంతో మొత్తం నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా, సరే వదిలే, యూఆర్ వెరీ లక్కీ బర్నీ అన్నారు. అదేంటి సార్ అని చెప్పంటే, అవును బర్నీ 80 ఎపిసోడ్తో అయిపోయింది కాబట్టి తక్కువ అమౌంట్తో బయటపడ్డావు. అదే ఇంకొక 1 year వెళ్ళింది అనుకో, ఇంకొక 80 ఎపిసోడ్ వెళ్ళింది అనుకో, డెఫినెట్గా నీ లాస్ పెరిగిపోతుంది. నీకు ఫీల్ దట్, హ్యాపీ ఫీల్ అవ్వు, తక్కువ మార్జిన్ తోటి బయటపడ్డావు. కానీ యూఆర్ లక్కీ, ఎందుకంటే నువ్వు టీవీలో ఇంకా నీకు మార్కెట్ ఉంది కాబట్టి యూ గెట్ క్యారెక్టర్స్. డే అండ్ నైట్ వర్క్ చేయి, ఏవైతే డెప్స్ ఉన్నాయో క్లియర్ చేసాయి. ఆయన ఏ మాట చెప్పి పంపించారో నెక్స్ట్ డే నుంచి వరుసగా ఆల్మోస్ట్ ఒక 4-5 years గ్యాప్ లేకుండా సీరియల్స్ వర్క్ చేశాను నేను. మీరు చెప్తే నమ్మరు, ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి నా చెక్ పేమెంట్స్ వస్తే దాంట్లో 75% అమౌంట్ డెట్కే వెళ్ళేది. క్లియర్ చేసుకుంటూ వచ్చేసాను. ఈ ప్రొడక్షన్ లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీరంతా ఒక అలోన్ మూమెంట్లో ఉన్నారు. ఆ తర్వాత అప్లిఫ్టింగ్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీరు ఇందాక అన్నారు, అన్న అన్నారు, చాలామంది అన్నారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మామ్? ఎట్లా బయటకు వచ్చినారన్న? మనం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత బాధపడతామో మనకన్నా ఎక్కువ బాధపడేది మనం నమ్ముకున్న మన ఫ్యామిలీ. వైఫ్ అయినా పిల్లలైనా సరే.
ఇలా ఎందుకు చేసామని అడగలేరు, అడిగితే మనం ఇంకెక్కువ బాధపడతాం అని చెప్పి. ఆ టైంలో మన మెంటల్ స్టేటస్ ఎలా ఉండదని చెప్పి అదొక టెన్షన్లో ఉంటారు. ప్లస్ ఇవన్నీ తీసి పక్కన పెడితే మనం వెళ్తున్న జర్నీలో ఎక్కడో తెలియని ఒక చిన్న ఏమంటారు దాన్ని, అసహాయత అని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి మనకి. అంటే మనం ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తాం మనం. అలాంటి దెబ్బ తగిలినప్పుడు మనం అంటే వెళ్తున్న దారిలో అన్నీ నెగిటివ్ కనబడుతుంటాయి. అలాంటి టైంలో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నాగబాబు గారు సార్ చెప్పింది ఒక మాట, అది చాలా ధైర్యం వేస్తుంది. అలా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు కావాలి. నాకు బయట సార్ ఉన్నారంటే ఇంట్లో డెఫినెట్గా మా అమ్మ నాకు పిల్లర్లా నిలబడిపోయింది ఆల్మోస్ట్. అంటే ఎందుకు ఇది చేసావు, అన్ని అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవిడ నేను బాధ పెట్టింది ఎక్కువ. అంటే బాధ పెట్టింది అంటే కావాలని కాదు, మా అమ్మని ఎలాగైనా బాధ పెట్టాలి ఈరోజు, అలాగే ఎప్పుడు నేను ప్లాన్ చేసి బాధ పెట్టాల. నేను వెళ్తున్న క్రమంలో నేను ఏం చేసినా సరే అది నాకు రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చేవి. దానివల్ల బాధపడుతుండేది అమ్మ, ఏంట్రా పాపం వీడు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి బాధపడుతుండేది. కానీ ఏ రోజు కూడా అంటే బ్యాక్ స్టెప్ అయితే తను వేయలేదు ఎప్పుడు కూడా. సరే ఓకే చలో వీడు వెళ్తున్నాడు కదా, వీడికి సపోర్ట్గానే ఉందామని చెప్పి ఉన్నా తప్ప, ఆవిడ ఎన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేయాలో, మేబీ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ, అంటే నేను ఆవిడకి సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఈ ఏజ్లో ఆవిడ నాకు సపోర్ట్గా నిలబడిపోవడం, అది నేను అంటే తీసుకోలేను అది ఈ రోజుకి కూడా. ఇప్పుడు కూడా నేను ఏదన్నా గబుక్కున్న చిన్న లోలో ఉన్నంటే నేను ఉన్నాను కదా నాన్న అంటది అన్నమాట. ఆవిడ ఏం చేస్తుంది అన్నది కాదు, ఏమి సాయం చేస్తుంది అన్నది కాదు, కానీ ఆ మాట ఎప్పుడు కూడా నాకు చాలా ధైర్యం వస్తుంది. మా అమ్మ ఈజ్ ఎ బిగ్ వెపన్ ఫర్ మీ, షీ ఈజ్ బిగ్ స్ట్రెంగ్త్. ఆవిడే నా బలహీనత కూడా. నేను ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వగలను, కానీ మా అమ్మ దగ్గర మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వలేను నేను. బట్ అందుకనే ఆవిడని ఎక్కువ బాధ పెట్టానే లైఫ్లో అని చెప్పి నాకు బాధ ఎప్పటికీ ఉంటుంది. ఏదో ఒకటి అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని అలవాట్లన్నీ మానేసి, ఇప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా. ఇప్పుడు నేను టైంకి ఇంట్లోనే ఉంటాను, నా వర్కౌట్స్ నేను చేసుకుంటాను, అందరితో బాగుంటాను. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అది మా అమ్మే. అందరికన్నా సర్లే ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది, నన్ను తాకరా, లేదంటే లేట్గా రాకరా, ఇవన్నీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ అనుకున్నది ఏదైతే ఇలా ఉండాలని అనుకున్నదో అది జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఆవిడ ఎక్స్ప్రెస్ చెప్పినా లోపల చాలా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఆవిడ ఇంకొంచెం కావాలి, నా కొడుకు ఇంకొంచెం సాధించాలి అని ఎక్కడో చిన్న వెళ్తుంటుంది కదా. అది కూడా మనం కొట్టేసాం అనుకోండి, డెఫినెట్గా షీ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మదర్. నా తల్లి సంతోషం కన్నా నాకు ఏం కావాలండి, అంతకు మించిన గిఫ్ట్ ఏముంటుంది ఏ కొడుకైనా సరే. తల్లి ముఖంలో ఆనందం చూసిన కొడుక్కి అది నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈవెన్ భగవంతుడు, మేబీ గాడ్స్ గ్రేస్, నా అన్న కానీ చెల్లి కానీ దే ఆర్ వెరీ సపోర్టివ్. మా అన్న కూడా నాకు అన్ని విషయాల్లో కూడా నిలబడిపోతాడు. లైక్ నాకు ఫాదర్ లేని లోటే నాకు తీర్చేసాడు. నాకు ఫాదర్ లేరు అనే లోటు కన్నా నాకు ఆల్మోస్ట్ ఫాదర్ లాగే నిలబడతాడు అన్న కూడా. ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నాను రా అని చెప్పి అంటాడు. ఐమ్ బ్లెస్డ్. ఒక కొడుక్కి ఫాదర్ రోల్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, వాళ్ళు ఫాదర్స్ అయినప్పుడు మాత్రమే ఆ ఫాదర్ యొక్క ఇంపాక్ట్ అర్థమవుతుంది. మా నాన్న ఇంట్లో చేసినాడా, ఇంత కష్టపడినాడా, ఇంత లాక్కొచ్చినాడా లైఫ్ని అని. ఒకనొక మూమెంట్లో మీ ఫాదర్ని తలుచుకొని, నాన్న నేను ఆ రోజు నేను ఈ పాయింట్లో మీకు ఇలా నేను కన్వే చేసి ఉంటే బాగుండు నా లవ్ని అనిపించిన రోజు ఉందా ఆయన లేని తర్వాత? మా ఫాదర్ ఒక డిఫరెంట్ ఫాదర్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, అంటే సర్వీస్లో ఉండగానే అట్ ద ఏజ్ ఆఫ్ 52 years చనిపోయారు ఆయన. ఆయన ఉన్నంత వరకు మాకు ఏ బాధ్యతలు లేవు, మాకు డబ్బు గురించి ఆలోచన ఉండేది కాదు. ఆయన సడన్గా చనిపోయేటప్పుడు అప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ భుజాల మీద పడ్డాయి. ఫాదర్ దగ్గర ఇది కావాలని చెప్పి ఏ రోజు కూడా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదంటే, ఇది కావాలనుకునే లోపల నేను తెచ్చిపెట్టేవాడు. నాకు కానీ, మా అన్నకి కానీ, నాకు కానీ, మా చెల్లికి కానీ ఏది మేము అడగకుండానే మాకు ఇది కావాలి అని చెప్పి ఏ రోజు అడగల. అంటే అన్ని రకాల ఫ్రీడమ్ ఇచ్చాడు మాకు. ఓకే. కానీ ఒక్కటే బాధ ఏంటంటే, ఆయన మా గురించి అంత కష్టపడి
ఆయన లైఫ్ ఎంజాయ్ చేసే టైంకి ఆయన లేడు. ఆయన ఇప్పుడు నిజంగానే మా అన్న చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. నేను సెలబ్రిటీగా ఎంతో కొంత నేను సూపర్ సాధించానని చెప్పలేను, కానీ ఏదో బయటికి వెళ్తే నలుగురు గుర్తుపడతారు. సెలబ్రిటీగా నేనేవో నాకు ఒక పేరైతే ఉంది. ఒక 2 నంది అవార్డులు, ఒక ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అవార్డు, కొన్ని అవార్డ్స్ సంపాదించాను, కొన్ని అవార్డ్స్ సంపాదించుకున్నాను. ఆర్టిస్ట్గా నాకే ఎంతో కొంత సెలబ్రిటీగా ఎంతో కొంత కెరీర్ నేను సాధించాను నేను. అలాగే మా చెల్లి కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. సో ఈ టైంలో ఫాదర్ నిజంగా ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా ముగ్గురిని చూసి కూడా. ఆయన మా గురించి కష్టపడ్డాడు తప్ప, కష్టపడి ఆయన మా గురించే అన్నీ సాక్రిఫైస్ చేస్తారు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఆయన కష్టాన్ని మర్చిపోయి ఉండేవారేమో అని చెప్పి అక్కడ బాధ అనిపిస్తుంటుంది. అంటే మేము చాలా బాగా చూసుకునే వాళ్ళం మా ఫాదర్ని అని చెప్పి ఒక లోటు అయితే ఇంకా అది ఎప్పటికీ ఉండిపోద్ది. అది ఇంకా తీర్చలేదు. అందుకనే ఇంకా మా ఫాదర్నైనా మా ఫాదర్ని మదర్ని మా మదర్లోనే చూసుకుని మేము ఈ ఆల్మోస్ట్ 94 నుంచి మేము మా ఫాదర్ని కూడా మా మదర్లోనే చూసుకున్నాం. అందుకనే మా అమ్మని ఎప్పుడైనా అమ్మాయినా నాన్న నువ్వే కదమ్మా అని చెప్పండి. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ముగ్గురిని మా మదర్ అలాగా నిజంగానే చెప్తున్నా, కోడిపెట్ట పిల్లల్ని ఎలా కాపాడుకుంటూ వస్తుందో అలా కాపాడుకుంది మా ముగ్గురిని. అంటే ఏ రోజు కూడా ఆవిడ పెద్ద రిచ్ కాదు, అలాగని ఏ రోజు కూడా మమ్మల్ని ఆకలితో పడుకొని వెళ్ళదు ఆవిడ. ఈ సెల్యూట్ అందరికీ. మా అమ్మ అంటే ప్రాణం అంటే ఇంకా అది చిన్నవాడు అవుతుంది. మా అమ్మ మమ్మల్ని ఇప్పుడు ఆకలితో పడుకొని వెళ్ళదండి. మా అమ్మ ఆవిడకి ఎంత గోల్డ్ ఉందో, ఎంత గోల్డ్ ఉండేదో తెలియదు, కానీ ఆ గోల్డ్ అంతా బ్యాంకుల్లోకి వెళ్ళిపోయి పాపం ఆవిడ ఏ గోల్డ్ లేకుండా చేసుకుంది ఆవిడ మా గురించి. నిజంగానే అంత గోల్డ్ కూడా ఆవిడ అంత అంటే మా అమ్మని కాదు, అందరు అమ్మలు అలాగే ఉంటారు. బట్ మా అమ్మ ఇంకొంచెం ఎక్కువేమో వాళ్ళకన్నా. తన గురించి ఎప్పుడు తను చూసుకోలేదు. తను ఈ రోజుకి కూడా ఏదైనా కావాలంటే అసలు డబ్బులు ఉన్నాయా లేదని ఆలోచించదు. ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొచ్చేస్తుంది ఆవిడ. బట్ ఇప్పుడు లేదులేండి, మేమే మా అమ్మకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసాం. మేము వీఆర్ గివింగ్ మనీ. మా అన్న బాగా సెటిల్ అయిపోయాడు కాబట్టి అంత లేదు. కాబట్టి మా అన్నలాగే నేను కూడా సెటిల్ అవ్వాలని చెప్పి ఆవిడ కోరుకుంటుంది. అంత ఫైనాన్షియల్ స్టేటస్లోకి నేను వెళ్ళాలని మా అమ్మ ఎప్పుడు తాపత్రయపడుతుంటుంది. బట్ అదొక్కటిగా నేను ఇవ్వగలిగానంటే మా అమ్మకి నా లైఫ్కి నేను అచీవ్ చేసినట్టే. మా అమ్మ శభాష్రా, నేను అనుకున్నా నువ్వు సాధించావు అంటే ఇచ్చినట్టే. యాజ్ నాట్ యాజ్ ఎ సెలబ్రిటీ, ఫైనాన్షియల్గా. మీ అన్నయ్య గారు ఏ ఫీల్డ్లో ఉన్నాడు? అన్నయ్య దుబాయ్లో ఉన్నాడండి. ఆయన పెట్రోఫాక్ కంపెనీలో ఉన్నాడు. ఆయన కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఫాదర్ మదర్ ఎంత ఎమోషన్ ఉన్నా చిన్నప్పుడు ఏదో తింగర పని చేస్తుంటావు కదా నన్ను. 100%. టింగర్ పని కాదు, టింగర్ పనులు. ఓకే, పని ఏంటి? పని అయితే మనకి తగ్గిపోతాం కదా. మనకి టింగర్ పనులు అనే సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు మనకి. ఉంది అది ఫుల్ ర్యాంప్. గోకడం, గొడవలు పడడం, ఆడిగెలకడం, ఈడిగెలకడం, గొడవలు ఆడడం, తగులు తేయడం. ఓకే, ఎవరినైనా కామెంట్ చేస్తే మీద పడిపోయి జనాన్ని వేసుకుని కొట్టడం. ఓకే, ఇవన్నీ చేసి లాస్ట్కి మళ్ళీ నేను ఇట్లా కెరీర్ ఇప్పుడు ఎవరిని కొడతానన్నా, ఎవరిని వచ్చి కొట్టినా ఇప్పుడు నేను బురదించుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడైతే అమ్మాలన్నా 100%, 101%. ఓకే, నో వే. గొడవలకు చాలా దూరం ఇప్పుడు అసలు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అసలు నేను ఒకవేళ ఆర్గ్యుమెంట్కి దిగను, గొడవ పడను. ఒకవేళ గొడవ అవుతుందన్నా గొడవకు చాలా దూరంగా ఉంటాను నేను. ఐ డోంట్ వాంట్ దట్. నేను చాలా విన్నా అన్న, అందుకనే నేను నమ్మలేదు. మీరు విన్నవనే నిజమే అయ్యి ఉండొచ్చేమో ఒకప్పుడు. ఇప్పుడు కాదు. భరణి అన్న సడన్గా ఒక రోజు వచ్చి నేను ఇట్లా యాక్టింగ్లోకి వెళ్ళిపోతున్నా, సీరియల్స్లోకి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండే అన్న ఇంట్లో వాళ్ళదా? మా వాళ్ళ ఎవరికి ఇష్టం లేదు. మా అమ్మ కొత్త సపోర్ట్ చేస్తుంది, ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. ఓకే, ఫస్ట్ జనరేషన్ యాక్టర్నా మీరు మీ ఫ్యామిలీలో? అంతే, ఫస్ట్ జనరేషన్. అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సంథింగ్ ఎవరో ఒక పర్సన్ మీకు ఒక అనుకోని కాంప్లిమెంట్ ఇచ్చినారంట స్టేజ్ పైన. ఇది ఫస్ట్ నంది అవార్డు తిరుపతిలో స్రవంతికే వచ్చింది, చీలాసో స్రవంతికి వచ్చింది. ఓకే, 2006 అనుకుంటా, 2005, 2006 ఫస్ట్ తిరుపతిలో జరిగింది నంది. ఇప్పుడు గల్లా అరుణ్ కుమారి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆవిడ చేతుల మీదగానే అవార్డ్స్ ఇస్తున్నారు. ఆవిడ నాకు అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చి నన్ను చూశారు. చూసి అమ్మో బాబు మా ఆయనకు కూడా భయపడినాయా, నీకు అంత భయపడతాను అని చెప్పి అవార్డు చేతిలో పెట్టిందండి స్టేజ్ మీద. నాకు నవ్వు. మినిస్టర్ ఆవిడ, మినిస్టర్ మీతో మాట. మినిస్టర్, బాబు మా హస్బెండ్ కూడా భయపడిన బాబు, నీకు మాత్రం నేను భయపడతాను నేను.
టీవీలో నువ్వు వస్తేనే నాకు భయం వేస్తుంది నాకు అని చెప్పి చేతిలో అవార్డు ఇటు పెట్టించి ముఖం తిప్పేసుకున్నారు ఆవిడ. ఒరే బాబు సర్లే బాబు అంటే ఇంక ఇవన్నీ ఇలాంటివి చాలా జరిగాయి నాకు. బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఏవైతే క్యారెక్టర్స్ చేసానో అవంతా బ్యాడ్ ఇది పడిపోయింది నా మీద. వాట్ ఐ ఫెల్ట్ అంటే ఒక యాక్టర్కి ఇది ఒక గౌరవం అనిపిస్తుంది అన్న. ఆ క్యారెక్టర్ చేసిన ఇంపాక్ట్ అందరూ గుర్తుపెట్టుకోవడం, నెగిటివ్ పాజిటివ్ మీరు చేసిన రోల్ ప్రకారం వచ్చింది, బట్ యాక్టర్కి మాత్రం అది ఒక పెద్ద గౌరవం. 100%. నాకు అదే చాలా హ్యాపీ పొంగిపోయాను నేను. అండ్ ఈ అవార్డ్స్ తీసుకున్నప్పుడు మంచి చిల్ మూడ్లో ఉన్నప్పుడు ఒక బ్యాచ్ అంతా కలిసి అదే ఒక వాటర్ బాటిల్ ఏదో బాటిల్ పెడతారు కదా, మీరు పెడతారా పెట్టి ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కడికి ఒక సైంటిస్ట్ లా ఉంటారు కదా, ఏదైనా సినారీస్ ఉన్నాయి అట్లాంటి మీ దాంట్లో? 100%. అవి ఇంకా అవన్నీ కాలరాత్రులు అంటారు. ఓకే. మా బ్యాచ్ ఎలా ఉండేదంటే నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్. మా బ్యాచ్ ఎంజాయ్మెంట్ అంటే పీక్ ఎంజాయ్మెంట్. ఇంకా అది ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3-4 అయ్యేది. బట్ అలాగని అందరూ కూడా మళ్ళీ మార్నింగ్ ఇన్ టైం వర్క్లో ఉంటారు. అందరూ వర్క్ విషయంలో అందరూ చాలా నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ పేరున్న సెలబ్రిటీస్, చాలా మంచి ఆర్టిస్టులు. సీన్ ఇస్తే ఇరగొట్టేస్తారు అందరూ. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి ఆర్టిస్ట్, మంచి పేరుంది అందరికీ టీవీలో కానీ మూవీస్లో కానీ. నా ఫ్రెండ్స్ మూవీస్లో ఉన్నారు, టీవీస్లో కూడా ఉన్నారు. అందరూ చాలా మంచి ఆర్టిస్టులు. చాలా పద్ధతిగా పార్టీలో కూర్చుంటారు, చాలా పద్ధతిగా టైం స్పెండ్ చేస్తారు, చాలా పద్ధతిగా ఇంటికి వెళ్తారు, చాలా పద్ధతిగా మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిపోతారు. అంతేగాని బాటిల్ ఓపెన్ చేసి నిద్ర లేచేసరికి ఎక్కడ అండమాన్ అలా అక్కడ ఎక్కడ ఉండరన్న? నో. ఓకే. నో వే. దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే. బట్ పార్టీ అనేటప్పటికి ఏమైపోతుంది, మేము అందరం మర్చిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఈ మా వర్క్ ఇవన్నీ మర్చిపోతాం. వీ ఎంజాయ్ లైక్ మ్యాడ్. మంచిగా నవ్వుకుంటాం, మంచిగా జోకులు వేసుకుంటాం, మంచి స్పెండ్ చేస్తాం, మంచి ఫుడ్ ఆర్డర్ చెప్పుకుంటాం, మంచి ఫుడ్ తింటాం, వీ హ్యాంగ్ అవుట్, వీ ఎంజాయ్ టుగెదర్ అందరం మంచిగా. ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 6-7 ఉన్నాం. ఎప్పుడో మేమే కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ రియల్ ఫ్రెండ్ ఇన్ లైఫ్ అంటే మీరేం చెప్తారు? ఇంపార్టెన్స్ ఈడు ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇప్పుడున్న మైండ్ సెట్ తోటి అయితే రారా కూర్చొని పెగ్గేద్దాం అనే ఫ్రెండ్ కన్నా పదరా వెళ్ళి వర్కౌట్ చేద్దాం అనే ఫ్రెండ్కి నేను ప్రయారిటీ ఇస్తాను నేను. అలాగని ఈ ఫ్రెండ్ చెడ్డ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అని చెప్పాను నేను. వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. వెళ్ళి వర్కౌట్ చేద్దాం అనే ఫ్రెండ్ తోటి మన హ్యాబిట్స్ మారుతాయి. ఎప్పుడైతే హ్యాబిట్స్ మారాయో మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే. నేను వీళ్ళు మంచి వీళ్ళు చెడు నేను చెప్పను నేను. బట్ పదరా వెళ్ళి పెగ్గేద్దాం, పదరా హ్యాంగ్ అవుట్ అవుద్దాం, పదరా మనం బయట తిరుగుదాం అనే ఫ్రెండ్స్ కన్నా పదరా జిమ్కి వెళ్దాం, పదరా మంచి డైట్ ప్లాన్ చేసుకుందాం, పదరా బాడీ కాన్సన్ట్రేట్ చేద్దాం, మంచి వర్కౌట్ చేద్దాం అనే ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. బికాజ్ నేను రిజల్ట్స్ చూశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను నేను. సూపర్. లేదంటే ఎప్పుడు కూడా సిల్లీగా అలా బెల్లి వేసుకుని తిరుగుతుంటారు, ఇంకో తప్పదు. ఇంకో ఒక పర్సన్తో ఒక చిన్న ర్యాపో మనకి మంచి లైటప్ ఇస్తుంది, ఒక మంచి వైబ్ ఇస్తుంది అంటాం కదా. చరణ్ అన్నతో ఒకసారి నేను విన్నా, సంథింగ్ తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న చరణ్ అన్నతో గారు వినయ్ విద్యారామ షూట్లో ఉన్నప్పుడు బయట ఎక్కడ ఉన్నాం మేము. సో నెక్స్ట్ డే నా బర్త్డే అన్నప్పుడు డైరెక్టర్ గారు రేపు బర్త్డే బర్నీది రేపు బర్త్డే అని చెప్పిన అప్పటికే నేను హీరో గారితో మాట్లాడుతుంటాను, ఆయన కూడా నాతో బాగా మాట్లాడుతుంటారు. బర్త్డే అయితే ఒక పని చేద్దాం, బర్నీని మొత్తం ఫ్రెండ్స్ అందరినీ నా కింద కో ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు కదా, నేనున్న ప్లేస్కి వచ్చామని చెప్పండి, మనం అక్కడే పార్టీ సెలబ్రేట్ చేసుకుందని చెప్పి ఆయన పిలిచి పార్టీ మొత్తం ఆ రోజు బర్త్డే పార్టీ అంతా అయ్యేంత వరకు ఆయన ఉండి, పార్టీ అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఎంత అంటే నాకు ఎక్కడో దేశంలో మనం షూట్ చేస్తున్నప్పుడు ఆయన నిలబడి నా బర్త్డే పార్టీ అరేంజ్ చేసి, అప్పటికే ఆయన స్టార్ హీరో రామ్ చరణ్ గారు నాకు చాలా మంచిగా అనిపింది. ఆ తర్వాత నుంచి ఎక్కడ కనబడినా సరే వచ్చి నేను వెళ్ళి మాట్లాడినా పలకరించి వాళ్ళతో వేరే అవార్డ్ మెమెంటో తీసుకుంటున్నప్పుడు కూడా బాగా ఫిట్నెస్ జోన్లోకి వర్కౌట్స్ అది గట్టిగా చేస్తున్నాడు, బాగా తయారని చెప్పి మళ్ళీ చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనే మాట్లాడి, మొన్న మళ్ళీ విశ్వంబర షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చినప్పుడు డైరెక్ట్ అంతమంది ఉన్నారు, నన్ను చూసి నా దగ్గరకు వచ్చేసి హగ్ చేసుకున్నారు. సో ఒక చిన్న వామ్ ఇది ఉంటుంది బాగా, అంటే చాలా ఆయన బాగా పరిచయం ఉన్న వాళ్ళే తెలుస్తుంది రామ్ చరణ్ గారు అనే వ్యక్తి
అంటే మన చిన్నప్పటి నుంచి మనతో పాటు పెరిగిన వ్యక్తిలాగా అనిపిస్తారు ఆయన. అంటే ఆయన మనిషి క్లోజ్గా ఉండే ఆయనతో క్లోజ్గా ఉండే వాళ్ళు ఆయన ట్రీట్ చేసే విధానం మేము చూస్తుంటాం కదా మేము. అంటే స్టార్ హీరో అన్న ఇది ఉండదు. మనతో పాటు మన ఇంట్లో పెరిగిన మనిషిలా అనిపిస్తారు ఆయన రామ్ చరణ్. అండ్ ఈజ్ వెరీ గుడ్ అట్ ఆర్ట్, సూపర్ క్యాండిడేట్. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లలో సినిమాలు చేశారు, చాలా మంచి ప్రొడక్షన్స్లలో సీరియల్స్ చేశారు. ఇన్ని వాటిలో చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా కలిసి చేసినారు యాక్టర్స్ చాలామంది చేశారు. ఈ లెర్నింగ్స్ ఇవన్నిటితో ఒక లైఫ్కి ఒక లెసన్ తీసుకున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు, నాకు గుడ్ హ్యాబిట్స్లో మనం వెళ్ళాలి అనే థాట్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నారు. విత్ ఆల్ దట్ టర్నింగ్ పాయింట్ ఒక అప్కమింగ్ పర్సన్స్కి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకున్న ఇండస్ట్రీలో, లేదు అంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్లో ఇలాంటి దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఎట్లా చెప్తారు సార్? ఏం చెప్తారు సార్ మీరు? యాక్టింగ్ ప్రొఫెషన్ కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా సరే ప్రాక్టీస్. మనం ఎంచుకున్న ప్రొఫెషన్ కానీ, మనం ఎంచుకున్న లైఫ్ స్టైల్ కానీ, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ, ఫోకస్, డెడికేషన్, డిసిప్లిన్, ఇవన్నీ కలిపితే ఏదైతే వర్డ్ ఉందో అది మాత్రం మైండ్లో ఉండాలి ప్రతి మనిషికి. అంటే నేను అనుకునేది. ఇంకా సక్సెస్ అంటారా, సక్సెస్ అనేది ఎప్పుడు అది మనం ఎప్పుడు వస్తుంది అంటే నేను ఎవరిని డిస్కరేజ్ చేయను. సక్సెస్ రావడానికి లేట్ అవుతుంది. కొంతమందికి ఆయన రవితేజ గారు ఎప్పుడు కొట్టారు హీరోగా, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొంతమందికి పాపం వచ్చిన రెండో సినిమాతో ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి జర్నీ కొంచెం అంటే 4-5 సినిమాలు చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సక్సెస్ అనేది ఒక్కదాన్ని మనం మెజర్మెంట్ తీసుకోకూడదు. మనం వర్క్. ఇప్పుడు మధ్యలో పొలిటికల్ మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ అందరూ మళ్ళీ బ్రహ్మరథం పట్టారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే, ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో, ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో, ఇది కరెక్ట్ వర్డ్, ప్రిపేర్డ్గా ఉంటారో, ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుందో మనకు తెలియదండి. ఈ ఫీల్డ్లో ఎప్పుడు ఏ అవకాశం తలుపుకూడదో తెలియదు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు 100% మీరు మీ ఎఫర్ట్ పెట్టడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండి ఫిట్నెస్ లేదనుకోండి, హెల్దీగా లేరనుకోండి, మీరు కరెక్ట్ 100% మీరు ఇవ్వలేరు కదా. అంటే ఇక్కడ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, ఫిజికల్ హెల్త్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అచీవ్ ఫ్యూ థింగ్స్. సో నేను అప్కమింగ్ వాళ్ళకి నేను ఇక్కడ చెప్పేదంటే, నేను ఇక్కడ వస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను భయపెట్టను. అలాగని ఇక్కడికి రండి మీ లైఫ్ బాగుంటుందని చెప్పి కూడా వెల్కమ్ చెప్పను నేను. ఏదో యాక్టింగ్ ప్రొఫెషన్ కానీ ఎనీ ప్రొఫెషన్, నువ్వు ఎప్పుడైతే డిసిప్లైన్గా డెడికేటెడ్గా ఉండి నువ్వు ఎంచుకున్న వర్క్లో ఫోకస్డ్గా ఉన్నావో, ప్రతిరోజు నేర్చుకోవడానికి తపన పడతావో డెఫినెట్గా యూ కెన్ రీచ్ యువర్ హైయర్ గోల్స్ అని నా ఫీలింగ్ అది. అంటే నేను ఒకరికి అడ్వైజ్ ఇచ్చే అంత స్థితిలో నేను లేను, అంత సాధించలేదు కూడా. నేనే ఇంకా కింద మీద పడి సర్దుకొని, చిరిగిపోయిన బట్టలు కుట్టుకొని, మళ్ళీ లేచి డబ్బులకు మందు రాసుకొని, మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి, హెల్మెట్ కింద పడిపోతే తీసి మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న జర్నీ చేస్తున్న ప్రాసెస్లో ఉన్నాను నేను. ఇక్కడ ఎవరికి నేను సలహాలు సూచనలు ఇచ్చే పొజిషన్లో అయితే నేను లేను. సలహాలు సూచనలు ఇచ్చే ఈవెన్ అంటే ఇది వెళ్తున్న ప్రాసెస్లో మైల్ స్టోన్స్, ఒక్కొక్కసారి సక్సెస్ పడుతుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్, ఒక్కొక్కసారి సక్సెస్. బట్ బోత్ యూ హ్యావ్ టు ఎంజాయ్. అండ్ బట్ ఎనీ ప్రొఫెషన్ అండి, ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది అయితే ఆ డెడికేషన్, డిసిప్లిన్ అయితే మాత్రం ఉండాలి ఫోకస్డ్గా. దట్స్ వాట్ ఐ కెన్ సే. నాకు తెలిసినంత వరకు ఒక సర్టెన్ టైం వరకు అన్ని నెగిటివ్ రోల్సే. ఒక రామయ్య వస్తావయ్య మూవీలో మాత్రమే అనుకుంటా మీరు పాజిటివ్ రోల్కి షిఫ్ట్ అయిపోయినారు. ఎన్టీఆర్ సార్ మూవీలో అంటే మొత్తం వైబ్ ఎట్లుండే అన్న సార్తో? రామయ్య వస్తావయ్యలో పాజిటివ్ క్యారెక్టర్, అంటే హెల్పింగ్ క్యారెక్టర్, తమ్ముడు గురించి నిలబడిపోయే రన్నుల క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ పడింది. తారక్ గారు ఇంకా అదొక మ్యాజిక్ అది. అంటే కొన్ని ఉంటాయి కదా, ఆ మాటలు కొంతమందికి వర్తిస్తాయి. పువ్వు పుట్టగానే పరిమళించడం, ఇలాంటి మాటలు ఉన్నాయి కదా, అవి కొంతమందికి వర్తిస్తాయి. ఈజ్ ఎ బోర్న్ యాక్టర్, బోర్న్ డాన్సర్, బోర్న్ పెర్ఫార్మర్. ఆయన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మర్. ఆయన డైరెక్టర్కి పండగ మాట. డైరెక్టర్ ఏం కావాలన్నా చేయించుకోవచ్చు అని చెప్తా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, అంటే సెకండ్ టేక్ ఉండదు. లక్కీగా 2 చేశాను. 2 ఒకటి యమదంగా, 2 ఇది రామయ్య వస్తాయి.
యమదొంగలో ఆయన ఎముడుగా వస్తాడు కదా, ట్రూ. అంటే ఈ మెస్మరైజ్, ఇప్పుడు లొకేషన్లో ఉన్నోళ్ళే అన్నీ మర్చిపోయి ఆయన చేస్తున్న పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం అంటే డెఫినెట్గా అది స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలాగా ఇదవుతారో చూస్తాం. ప్లస్ ద మెమరీ పవర్, వాట్ అబ్నార్మల్ మెమరీ పవర్. అండ్ అసలు అంటే ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ లైన్లో మీటర్లో ఉంటుంది. ఇది ఎమోషన్స్ అన్నీ, ఎన్ని ఎమోషన్ పండించగల దమ్మున్న ఆర్టిస్ట్ ఆయన తారక్ మాత్రం. నిజంగా రియల్లీ అలాంటి ఆర్ట్ అంటే మనకి తెలుగు ఆడియన్స్కి అలాంటి హీరో ఉండడం మాత్రం నిజంగా టెరిఫిక్ ఆర్టిస్ట్, టెరిఫిక్ పర్ఫార్మర్ ఐ కెన్ సే. ఓకే. ఇక్కడ 2 సినిమాలు ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. నిజంగా ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. కొన్ని మూవీస్ గురించి మాట్లాడితే అవి హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని చెప్పాలి. దాంట్లో ఆ కోవలో బాహుబలి వస్తుంది. అసలు బాహుబలి గురించి చెప్పాలి, బాగా గుర్తు చేశారు. బాహుబలి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అలాంటి ఒక మూవీలో మీరు చేస్తున్నప్పుడు, అంటే చేస్తున్నప్పుడు ఎవరికి తెలియదు ఇది హిట్ అవుతుంది, హ్యూజ్ అవుతుంది తెలియదు. ఆ మూమెంట్ ఉంటుంది కదా, నార్మల్ మూవీకి ఇది మేకింగ్ చేస్తున్న మూవీకి ఎంత క్వైట్ డిఫరెంట్ ఉన్నాయి. బాహుబలి నాది ప్రగతి నగర్లో ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఓకే. సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చునియా అని ఒక డైరెక్టర్ గారు, ఒక అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. అమ్మాయి డైరెక్షన్ కూడా చేశారు. ఆవిడకి ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరో కాల్ చేశారు, ఒక క్యారెక్టర్ గురించి ఇలాగా రాజమౌళి సార్ ట్రై చేస్తున్నారని చెప్పంటే, ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి, ఆర్టిస్ట్ కొంచెం ఫిజికల్ ఫిట్లో ఉండాలి అని చెప్తే మొత్తానికి ఆవిడ 2-3 ట్రై చేసి నాకు కాల్ వచ్చింది మొత్తానికి. సో ఐ వాజ్ షూటింగ్, నెక్స్ట్ డే కూడా షూట్ ఉంది. సో చునియా గారు ఏమన్నారంటే, బర్నీ మార్నింగ్ రాజమౌళి గారికి ఆడిషన్ ఇవ్వాలి, ఒక క్యారెక్టర్ నుంచి దే ఆర్ ట్రయింగ్ అని చెప్పంటే, నేను ఇమ్మీడియట్గా వెళ్ళి ఓకే చునియా గారు థ్యాంక్స్ ఫర్ ద కాల్ అని చెప్పి ఇమ్మీడియట్గా నేను ప్రొడక్షన్ హౌస్ ఉంటే రేపు నేను షూట్ క్యాన్సిల్ చేయండి, లేదా నేను ఆఫ్టర్నూన్ తర్వాత షూట్కి వస్తాను, నేను ఆడిషన్కి వెళ్తాను రిక్వెస్ట్ చేస్తే దే యాక్సెప్టెడ్ బికాస్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు. ఐ వెంట్ ఆల్ ద వే. నేను అప్పటికే యమదంగా వర్క్ చేస్తున్నాను రాజమౌళి గారు. సో వెళ్ళా, యమదంగా వర్క్ చేశాడు, లేదంటే నాతో ఇంతకుముందు సినిమా వర్క్ చేసాడు, అలా ఏమి ఉండదు. ఆయన తమ్ముడు ప్యాకెట్ నువ్వు ఆ క్యారెక్టర్కి నువ్వు యాప్ట్ అయితే ఆయన తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. ఒక హోమ్ థియేటర్లో ఆయన కూర్చుని డోర్స్ వేసేసి ఒక సీన్ ఇచ్చి, ముందు నేను వెళ్ళిండే నాకు సీన్ పేపర్ ఇచ్చారు, డైలాగ్ తెలుగు తమిళ్ 2 ఇచ్చారు. 2 ప్రిపేర్ అయ్యాను. లోపలికి వెళ్ళిన తర్వాత డైలాగ్ చెప్పమన్నారు, డైలాగ్ చెప్పాను. నేను చెప్పిన తర్వాత చిన్న పోస్టర్ కరెక్షన్స్ చెప్పారు. ఫస్ట్ టైం నేను ఒక డైరెక్టర్ గారు ఓకే చేసిన తర్వాత ఇమ్మీడియట్ బయటకు వచ్చి అడ్వాన్స్ చెక్ తీసుకుంది. అదే లోపల వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. రాజమౌళి గారు ఒకటే అన్నారు, ఒక చిన్న కరెక్షన్ చెప్పారు. ఆయన నేను నిలబడి డైలాగ్ చెప్పి పోస్టర్స్లో కరెక్షన్స్ చెప్పి మరి అడ్వాన్స్ చెక్ ఇస్తారు అని చెప్పి అన్నారు. వెళ్ళి అడ్వాన్స్ చెక్ తీసుకున్నా. నెక్స్ట్ ఫిలిం సిటీ షూట్ అని చెప్పి అన్నారు. వెళ్ళి ఐ గాట్ ఛాన్స్. అంటే అది పెద్ద ఎపిసోడ్ కదా అది. రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ ఉంటారు. రమ్యకృష్ణ గారు నా పే కట్ చేస్తారు. మార్తాండ వర్మ క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఎంతమంది, ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 3 crores వర్త్ ఆఫ్ సెట్, పెద్ద ఎపిసోడ్ అది. ఒక 8 days 9 days నేను ఆ ఎపిసోడ్ వర్క్ చేశాను. బట్ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి సినిమాలో అది ఆడిషన్ ఇచ్చి నేను క్యారెక్టర్, రాజమౌళి గారు క్యారెక్టర్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు రాజమౌళి గారితో వర్క్ చేసే అవకాశం. లిటరల్ వెయిటింగ్. బాహుబలి లాంటి ఒక సినిమా తీయడానికి ఇప్పుడు మీ క్యారెక్టర్ డెప్త్ ఎంత, ఆయన మిమ్మల్ని చూస్ చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే చిన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం, అంటే ప్రతిదీ పిన్ టు పిన్ కీన్గా చెక్ చేసుకున్నాను అనిపించింది నాకైతే ఆ మూవీ చూసినంతసేపు. బికాజ్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు మాత్రమే చేయగలరు, ఇంకో క్యారెక్టర్ ఇంకొకరు మాత్రం చేయగలరు. ఇలాగా సెలెక్టివ్ కాస్టింగ్ విషయంలోనే కాదండి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకుని ఆ క్యారెక్టర్ గురించి నాట్ ఓన్లీ అక్కడ రాజమౌళి గారు ఎంత ఫోకస్డ్గా ఉంటారో, రాజమౌళి గారితో చుట్టూ ఉన్న టీం, రమా మేడం కానీ, రమా రాజమౌళి గారు కానీ, వల్లి గారు కానీ, అక్కడ కార్తికేయ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజమౌళి గారు ఏమైతే ఆలోచిస్తారో, రాజమౌళి గారి మైండ్లో ఏముందో అది 100% ఇవ్వడానికి వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడతారు. నిజంగా వాళ్ళు సినిమా గురించే పుట్టిన టీం అండి. మీకు అక్కడ సినిమా తప్ప రెండో మాట ఉండదు అక్కడ. ఓకే. మేబీ లంచ్ అక్కడ, మళ్ళీ ఇక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అదేం ఉండదు. అందరికీ ఒకటే రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే.
చాలా బాగుంటుంది. సినిమా గురించే పుట్టిన టీం అండి ఇలా. నిజంగా రాజమౌళి గారితో ఏ ఆర్టిస్ట్ కన్నా ఒక్కసారి వర్క్ చేసే అవకాశం దొరికిందంటే వాళ్ళు లక్. బట్ ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ డైరెక్టర్స్, ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉంటారు. ఆయనకి తారక్ అంటే ఇష్టం కదా బాగా, రాజమౌళి గారికి. కమింగ్ టు యువర్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ అయితే ఉమెన్ ఫ్యాన్స్ ఉన్నారు కదన్నా, కొంచెం టెరిఫిక్ ఫ్యాన్స్, కనపడినప్పుడల్లా చాలా బాగా. వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారన్నా? అమ్మ నేను కాదమ్మా అని. వాళ్ళకి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకున్నానంటే, నేను సాడిస్ట్ హస్బెండ్ క్యారెక్టర్స్, సైకో క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేశానని చెప్పి నన్ను అలాగా సాడిస్ట్ కింద, సైకో కింద చూడకండి దయచేసి. నేను మనిషినే. ఇంతకుముందు కొట్టడానికి అది వచ్చారు కొంతమంది, అలాగా మ్యాన్ హ్యాండ్లింగ్ అది చేయకండి. నేను బయట కనబడినప్పుడు ఊరిని ఇప్పుడు అలాగే ఎవరు చేయట్లేదులేండి, కానీ నేను సరదా అంటున్నాను. కానీ బట్ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంతలా ఉంటుందని నాకు కూడా తెలియదు. బట్ విలన్స్ ఆర్ నాట్ రియల్ విలన్స్ ఇన్ ద రియల్ లైఫ్. రియల్ లైఫ్లో వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు. అంటే నేను మంచోడు అని చెప్పను, బట్ ఇప్పుడు మంచివాడిగా మారడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ బట్ ఆల్ విలన్స్ ఆర్ నాట్ బ్యాడ్ ఇన్ దర్ రియల్ లైఫ్స్. మేబీ రియల్ లైఫ్లో వాళ్ళు క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో నాట్ అందరు విలన్స్ అయితే కాదు. వాళ్ళు కూడా అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు కూడా. సోనూ సూద్ గారు చూడండి ఎంత మంచి వ్యక్తి ఆయన, నిజంగా ఎంత హెల్పింగ్ నేచర్. బట్ ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ నెగిటివ్ క్యారెక్టర్సే కదా. అలాగ బయట డెఫినెట్గా మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకు అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తే ఇంకా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉంటారు? ఎవరు మాలాంటి వాళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ హియర్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ దొరికిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఐ షుడ్ సే థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. మీకు చెప్పాను కదా నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటానని చెప్పి. డెఫినెట్గా అంటే ఇలా ఇంత ఓపెన్గా నా గురించి నేను మాట్లాడలే. నా గురించి మీరు ఇంత టైం తీసుకుని నాకు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అండ్ రియలీ ఎంజాయ్డ్ దిస్ పాడ్కాస్ట్. నేను నిజంగా ఎంజాయ్ చేశాను. నేను మేబీ ఎక్కడైనా అంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇంటర్వ్యూ ఇచ్చి, నేను కరెక్ట్గా మాట్లాడాను లేదు కూడా నాకు తెలియదు నాకు. బట్ నా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడాను. బట్ అన్నీ నిజమే మాట్లాడాను, అదైతే అంత ఖచ్చితంగా చెప్పగలను నేను. అండ్ ఎప్పుడైనా నేను ఇప్పుడు చేయబోతున్న వెబ్ సిరీస్లో కానీ ఏదైనా మూవీస్లో కానీ ఏదైనా మంచి హిట్ కొట్టినప్పుడు, కొంచెం నాకు పేరు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మళ్ళీ నాకు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కల్పించండి మళ్ళీ. అయ్యో ఖచ్చితంగా, ఐఎమ్ ఆల్వేస్ హియర్. A small advice from your end. Change your habits. Those habits change your future. Thank you. హ్యాబిట్స్ మార్చుకోండి, మంచి హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీ ఫ్యూచర్ హెల్ప్ అవుతాయి. అండ్ ప్లీజ్ మీకు ఒకటి కరెక్ట్ అనిపించినప్పుడు అది కన్సిస్టెన్సీ ఉండాలి దాంట్లో. అండ్ ఫోకస్డ్గా ఉండండి. అండ్ అమ్మ నాన్నలు మాత్రం బాగా చూసుకోండి. ఇప్పటికీ కూడా ఎంత సక్సెస్ కొట్టినా, మీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా, డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ మాత్రం ఎప్పుడు తక్కువ చేయొద్దు ప్లీజ్. Thank you. Love them always. Thank you, Anna. Thank you so much.